నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా నిన్న మంగళగిరిలో ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు జనసేన భారతీయ జనతా పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి దగ్గర కావాలనే ఆలోచనలో ఉన్న భావానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ఆ విషయం ఆయన స్పష్టంగా తెగేసి చెప్పకపోయినప్పటికీ అవసరమైనప్పుడు వ్యూహం మారుస్తామనడం, లోగడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు సైతం చంద్రబాబే తన ఇంటికి వచ్చాడు తప్ప తాను చంద్రబాబు ఇంటికి వెళ్ళలేదని గుర్తు చేసుకోవడం, ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ విధమైన వ్యాఖ్యానాలకు అవకాశం కలిగించేవిగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తయిన దగ్గర నుంచి ఈరోజు సాయంత్రం వరకు జనసేన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తోందని, అదేవిధంగా బీజేపీకి క్రమంగా దూరమవుతున్నదని రెండు తెలుగు రాష్ట్రాలలోని పచ్చ మీడియా ఏకధాటిగా ప్రచారం చేస్తోంది. ఇది నిజమా? పవన్ కళ్యాణ్ మాటల భావం అదేనా? ఆయన మాటలు నిజంగా వ్యూహాత్మకమైనవా లేక యథాలాపంగా అన్నవా అనేది ఆ పార్టీ నాయకులు లేదా స్వయంగా పవన్ కళ్యాణ్నే తేల్చి చెప్పవలసి అన్న అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ విధానాలతో దీర్ఘకాలం పాటు పవన్ కళ్యాణ్ ఇమడగలుగుతాడా లేదా, సర్దుకుపోగలుగుతాడా లేదా, వారిద్దరి మధ్య పొత్తు వల్ల ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాగలుగుతాడా లేదా అన్న విషయాలు పక్కకు పెడితే, పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఒకరికి ఉన్నటువంటి అవసరాన్ని మరొకరు తీర్చుకోగలుగుతారు. పవన్ కళ్యాణ్కు జనాకర్షణ శక్తి ఉన్న పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణం గల పార్టీ లేదు. అలాగే ఎంతో కొంత పటిష్టమైన సంస్థాగత నిర్మాణం గల పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి అక్కడ జనాకర్షణ గల నాయకుడు లేడు. నీకు నీ వాడు లేడు అన్నట్లుగా ఇద్దరికీ జోడీ సరిపోతుంది. పొత్తు వల్ల ఇరుపక్షాలకు మేలు జరుగుతుంది. అదే జనసేన తెలుగుదేశం పంచన చేరితే మాత్రం అది తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ జనసేనకు మాత్రం దానివల్ల పెద్దగా లాభించదు. ఏవో కొన్ని స్థానాలు గెలిచి తెలుగుదేశం ప్రభుత్వంలో చేరినా ఆ పార్టీ నుంచి గెంటివేతకు గురి కావడానికి జనసేనకు ఎక్కువ కాలం పట్టదు. అందుకే జనసేనతో స్నేహానికి తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతోంది. అందుకే జనసేనను, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ను తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు నెత్తన పెట్టుకుని మోస్తున్నది. ఈ విషయం అర్థం చేసుకోవడానికి కాస్తంత చరిత్రక జ్ఞానం ఉంటే చాలు. అంటే తెలుగుదేశంతో కలవడం, పొత్తు పెట్టుకోవడం జనసేనకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. సీట్ల సర్దుబాటు చేసుకుందామనుకున్నా ఏ 10, 20 స్థానాలు విదిలిస్తారే తప్ప గౌరవప్రదమైనటువంటి స్థానాలు జనసేనకు తెలుగుదేశం నుంచి లభించవు. అన్నింటినీ మించి జనసేనకు దేశంతో పొత్తు కుదిరిన దాని ఓట్లు తెలుగుదేశం పార్టీకి బదిలీ అయినా తెలుగుదేశం పార్టీ ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు బదిలీ కావు. ఇక ఒకసారి తక్కువ స్థాయి పాత్రను అంగీకరించిన తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితే జనసేనకు ఎదురవుతుంది. విజయమైన వీరమరణమైన జనసేనకు ఒంటరి పోరాటమే మెరుగైన మార్గం కాదు. బీజేపీతో చేతులు కలపడం మాత్రమే లాభదాయకం. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన తరఫు నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పూడి తిరుపతిరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు శ్రీ నారాయణ రెడ్డి, రాజకీయ విశ్లేషకులు శ్రీ చెవుల కృష్ణాంజనేయులు ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా నమస్కారం. చెప్పండి సార్. నా ఇంట్రడక్షన్ వినే ఉండుంటారు. నిన్న సాయంత్రం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దగ్గర నుంచి ఈరోజు సాయంత్రం వరకు
ఒకటే విధమైనటువంటి హోరు వినపడుతోంది. ఆ హోరు యొక్క సారాంశం ఆల్రెడీ నా ఇంట్రడక్షన్లో చెప్పాను. ఫర్ యువర్ కన్వీనియన్స్ మళ్ళా చెప్పడం, భారతీయ జనతా పార్టీకి దూరం అవుతూ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర కాబోతున్నారు అనేటువంటిది ఆ వార్తల యొక్క సారాంశం. దానికి ఆస్కారం కలిగించినటువంటిది నిన్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు. యువర్ కామెంట్ అండ్ క్లారిఫికేషన్ సార్. సార్, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ చూసుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం సోమ్ వీర్రాజు గారు, జనరల్ సెక్రటరీ మధుకర్ గారు జనసేన పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఈరోజు సాయంత్రం ఉన్నారు. చాలాసేపు దాదాపు ఒక గంట సేపు చర్చలు కూడా జరిగినాయి. కాబట్టి బీజేపీ జనసేన మధ్యలో ఏ రకమైన కుంపటి రాజేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం మీరు సత్యనారాయణ గారు మీరు అక్కడ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఫ్యాన్ ఏమైనా ఆన్ చేయడం జరిగిందా? ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఉంటే దయచేసి తీసేయండి దాన్ని. ఫ్యాన్ ఏసీ రెండు లేదు, ఇక్కడ కనెక్షన్ కొద్దిగా స్టేబుల్గా లేదు అంతే. ఓకే. కనెక్షన్ స్టేబుల్గా లేదు, సో వాయిస్ కట్ చేసా, ఆ వీడియో కట్ చేశాను. బహుశా మీకు ఆడియో బాగుంటుంది. లేదు, ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక్కసారి దాన్ని ఏమైనా చేయగలరా, రీకనెక్ట్ చేయగలరా? చేస్తున్నా. ఏదో ఉరుములు మెరుపుల మాదిరిగా వినపడుతున్నది. బెటర్ నౌ. కనెక్షన్ అన్స్టేబుల్ సార్. బెటర్ నౌ. బెటర్, గుడ్. ఈరోజు మధుకర్ గారు, జనరల్ సెక్రటరీ మధుకర్ గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారు మా పార్టీ అధ్యక్షులని మంగళగిరిలో కలవడం జరిగింది. అలాగే మా పార్టీ రాజకీయ వ్యవహారాల అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ గారితో దాదాపు గంట సేపు పైన చర్చలు జరిగినాయి. ఎందుకంటే నేను ఫ్లైట్లో ఉన్నాను, వైజాగ్ వచ్చేస్తున్నాను. ఆ టైంలో జరిగినాయి. ఆ విజువల్స్ అన్నీ నేను మీకు పంపించాను. జనసేనకి మధ్యన దూరం లేదు. ఎందుకంటే మేమిద్దరం కలిసి చేద్దాం అనుకున్నది అవినీతిని అరికట్టడం. ఈ రెండు పార్టీలకు ఉన్న ప్రధాన అర్హత అవినీతే. కాబట్టి ఆ అవినీతిని అరికట్టే కార్యక్రమం అవినీతిని వైసీపీకి అలాగే టీడీపీకి. సార్, ఒకటి చాలా క్లియర్. ఇది 2018 మార్చి 14వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభలో లక్షలాది మంది సమక్షంలో ఆయన ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటి చూస్తారండి, ఆయన పబ్లిక్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్ ఆయనకి. సో లక్షలాది మంది సమక్షంలో మాట్లాడినప్పుడు ముందు రోజు సాయంత్రం నాకు తెలుగుదేశం పార్టీ చాలా పెద్దవాళ్ళు, అంటే అధ్యక్షుల కంటే పెద్దవాళ్ళు, అటువంటి ప్రెసిడెంట్ కంటే పెద్దవాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుతూ, లేదండి ఒప్పందాలన్నీ అయిపోయినాయి, మీరు 25 అడిగారు పవన్ కళ్యాణ్ గారు, మేము 20 ఇస్తామని చెప్పాం, మధ్యలో ఎక్కడో సెటిల్ అవుతుందని చెప్పారు. అయితే 24 గంటలు తిరగకుండా మొత్తం పవన్ కళ్యాణ్ గారు దాని అంతటినీ పటాపంచలు చేశారు. అది ప్రతిసారి టీవీ మీడియాలో మాటకి చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే మంచి మనిషికి ఒక మాట, మంచి కొడుకు దెబ్బ అంటారు చూసారా. ఆల్రెడీ ఆ డిస్కషన్స్ అయిపోయినాయి, తెగదెంపులు అయిపోయినాయి తెలుగుదేశంతో. అయితే తెలుగుదేశం వారు మాత్రం స్నేహాస్తం చేస్తున్నారు. అది జరిగింది ఎప్పుడో చాలా కాలం అయింది కదా. ఇది తాజా సంఘటన, నిన్నటి సంఘటన. నిన్నటి సంఘటన తర్వాత ఈరోజు సోమ్ వీర్రాజు గారు, మధుకర్ గారు ఈరోజు కలిశారండి సాయంత్రం 2 గంటల క్రితం. మనం మాట్లాడడానికి 2 గంటల క్రితం పార్టీ అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీ, మా పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ పిఎస్సి కూర్చొని గంట సేపు మాట్లాడుకున్నారు సూర్యబాద్ వాతావరణంలో. తర్వాత మీడియాకు కూడా విజువల్స్ అన్ని పంపించారు. కాబట్టి బీజేపీకి జనసేనకి మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు లేవండి, ఉండవండి ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి. ఎందుకంటే రెండు కూడా అవినీతిని అరికడదామనే ఉద్దేశంతో ఉన్నవి తప్ప వేరే ఉద్దేశంతో లేవు. అలాగే నిన్న మా అధ్యక్షుడు చాలా క్లియర్గా మేమే ఆల్టర్నేటివ్ అని కూడా డిక్లేర్ చేశారు. అందులో మళ్ళీ ఇదేం లేదు. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ. దేర్ ఇస్ నో తెలుగుదేశం ఇన్ దర్. అక్కడ తెలుగుదేశం లేదు అంతే. కాబట్టి దానికి అనుమానం లేదు సార్, దాని క్లారిటీ. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ, వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ అని అంటున్నారంటే అదేదో సగమర్థమే వస్తున్నది. వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ విచ్ ఈజ్ ఇన్ పవర్ నౌ యాజ్ వెల్ యాజ్ టీడీపీ అని అంటే ఆ ధ్వని ఏదో చాలా క్లియర్గా ఉంటుందేమో. లేకపోతే మళ్ళీ నిన్నటి మాదిరిగానే ఇప్పుడు మీ వ్యాఖ్యలకు కూడా మళ్ళీ వక్రభాష్యం చెప్పచ్చు. కాబట్టి ఖరాఖండిగా చెప్పండి ఏది చెప్పదలుచుకున్నా.
ఎస్ ఎస్ కృష్ణమోహన్ గారు, మీకు కరాఖండిగా చెప్తున్నాను మీ ద్వారా మీడియాకి, మిగతా మిత్రులందరికీ, అలాగే మా క్యాడర్ కూడా, వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ అలయన్స్ అగెనెస్ట్ విత్ తెలుగుదేశం ఆర్ వైసీపీ. కాబట్టి ఇబ్బంది ఏం లేదు మాకు. ఈ రెండు పార్టీలు సమదూరం. ఈ రెండు పార్టీలు ఒకరు దొంగ అయితే ఒకరు గజ దొంగ అంతే. కాబట్టి మా డిగ్రీ డిఫరెన్స్ తప్ప ఈ రెండు పార్టీలతో మాకు పొత్తు ఉండదు అని చాలా చాలా క్లియర్గా ఉందండి మాకు దీని ఎజెండాలో. కాబట్టి ఏ అంటే రకమైన గజ అనుమానం దొంగను లేదు, డిస్లాట్ అనుమానం చేయడానికి పడాల్సిన దొంగతోటి పని లేదు. చేతులు కలుపుతారా అని. గజ దొంగని డిస్లాట్ చేయడానికి గజ దొంగని డిస్లాట్ చేయడానికి దొంగతోటి చేతులు కలుపుతారా అనేది మళ్ళీ ఇంకో ప్రశ్న. అస్సలు పొరపాటు కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు 2018 మార్చి ఎందుకంటే మీ 14వ మాటల్లో తారీఖు నాకు తర్వాత ఈ కేటగారికల్ గా రోజు కనపట్టలేదు సత్యనారాయణ గారు. మీ మాటల్లో నాకు మీ కేటగారికల్ కేటగారికల్ విస్పష్టంగా ఖచ్చితంగా నీళ్లు నమలకుండా కొట్టినట్లు, ముఖం మీద కొట్టినట్లు, చేయితోని చరిచినట్లు ఏం ఖచ్చితంగా చెప్పండి. ఏమైనా ఉంటే లేదు, మా ఏదో లోపాయికారిగా మాట్లాడుకుంటున్నామయ్యా, మేము 4-5 రోజుల తర్వాత మాట్లాడతాము, ఇప్పుడు ఇలా మరి మమ్మల్ని నిలదీస్తే కాదు ఎట్లా, ఇది మీకు ధర్మమా, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇది మీకు భావ్యమా అని నాతో చెప్పదలుచుకున్నారనుకోండి, చెప్పండి, అలాగా నేను అప్పుడు వదిలేస్తా. ఏ మాకు అస్సలు మొహమాటం లేదండి. ఎందుకంటే తెలుగుదేశం అన్నది ప్రజలు చీకొట్టిన పార్టీ, మేము వదిలేసిన పార్టీ. 2018 మార్చి 14తో మాకు తెగదెంపులు అయిపోయినాయి. ఆ, 2019లో కేవలం వైసీపీ కావాలని ప్రచారం చేసి, ఆ, మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తే తెలుగుదేశం గెలిపోద్ది, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోద్ది అని ప్రచారం చేసి గెలిచారు తప్ప, ఆ, అందు గురించేనే మా క్యాడర్ అంతా ఎక్కడ పోయింది. మా క్యాడర్ 90% వైసీపీకి పోయింది. ఆ, ఇది వరకు చూడండి, మీరు ఎలక్షన్స్ లో చూడండి, మీరు ఈవెన్ 10,000 ఎలక్షన్స్ లో చూస్తే ఆ, గతంలో 78,090 వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 2,000. ఉమ్, గతంలో లేని వైసీపీకి మొత్తం వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకలాగా ఉండదండి పరిస్థితి. ఉమ్. ప్రజలు మారుతున్నారు, మారారు. తెలుగుదేశం చూసేసాం, అయిపోయింది, అది గత చరిత్ర. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏంటంటే మీరు ఒక ఇదివరకు నిమిషం సత్యనారాయణ ఎలక్షన్ గారు, కి కనీసం మీరు తెలుగుదేశంకి వైసీపీకి మధ్యలో వైఎస్ఆర్సీపీని ఓన్లీ జగన్మోహన్ లెస్ దాన్ రెడ్డిని 3% ఓట్స్ తేడా ఉంది. ఇప్పుడు సత్యనారాయణ అది గారు కూడా ఒక్క 5 నిమిషం, లక్షల ఓట్ల తేడా ఉన్నది. అప్పుడు సత్యనారాయణ ఇప్పుడు గారు ఆ ఒక్క నిమిషం, పరిస్థితి కూడా సత్యనారాయణ గారు, లేదండి. తెలుగుదేశం సత్యనారాయణ దిగుతుంది గారు బాగా, ఒక్క ఇంకా నిమిషం, దిగుతుంది. అది ఫుల్ టైమింగ్ లో ఉంది. ఒక్క నిమిషం. మీరు వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయడంలో నిస్సంకోచంగా ఉన్నది మీ స్టాండ్. మీరు అదే స్థాయిలో టీడీపీ ప్రతిపక్షంగా ఉండొచ్చు, అధికార పక్షం కన్నా న్యాచురల్గా తక్కువ అధికారాలు, తక్కువ సీట్లతోటి ప్రతిపక్షంగా ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని విమర్శించేటప్పుడు మీ గొంతులో ఎందుకో ఆ ఆ విధమైనటువంటి ఇది క్లారిటీ అనేటువంటిది కనపడదు. నాకు కూడా కనపడదు. అది బహుశా నా అలా లోపం కూడా అయి ఉండొచ్చు, కానీ లోపం మీ దగ్గర ఉందేమో మీకు చూసుకోమని నా ఉద్దేశం. కాదు కాదు కాదు, మీకు ఇంకా క్లారిటీ ఇస్తానండి. ఆ, ఇంకా కొద్దిగా ఎక్కువ క్లారిటీ ఇస్తాను. ఉమ్, బేసిక్ ఏమంటే, తెలుగుదేశంకి వైసీపీకి తేడా ఏంటంటే, తెలుగుదేశం వైసీపీ ఎదుర్కొంటే అట్లీస్ట్ మా మొహం మీద కలబడి మాతో తలబడి యుద్ధం చేసే రకం. ఉమ్, తెలుగుదేశం వెన్నుపోటు చరిత్ర కదా, తెలుగుదేశంతో వెన్నుపోటు పొడిపించుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి తెలుగుదేశంతో కలిసి పొత్తుంటుంది, రాకపోతే తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నారు అన్నీ కూడా కుట్రలే. అది కుట్రలో భాగం వైసీపీ అవ్వచ్చు. ఎందుకంటే అలాగే చెప్తే సరిపోతుంది కదా అని అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరో చెప్పారు, పోసాని కృష్ణమురళి మీద తిరగబడింది కూడా వైసీపీ అతనని. ఆ, అలాగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని వాళ్ళు చేయించుకొని వీళ్ళు కొట్టారని తిట్టారని చెప్పడం అది సహజం రాజకీయాల్లో. ఆ, అందులో అటువంటి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళకి అది సహజం. మేము వెన్నుపోటుదారుడితోటి కలిసేది లేదు, ఈయనతోటి కలిసేది లేదు. మేము ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రజల ద్వారా మేము అంటే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మేము రాజకీయాల్లోకి వచ్చామండి. ఎలాగోలా గెలవడానికైతే కాదు, డెఫినెట్గా ప్రజలను గెలిపించడానికి. మొన్న చూశారు, ఆ. ఒక ఒక చంద్రబాబు నాయుడు వ్యక్తికి తెలుగుదేశం పార్టీ పట్ల జనసేన మీ టికెట్ అభ్యంతరాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ లోగడ మీరు స్నేహం చేశారు, పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల మీకున్నటువంటి అభ్యంతరాలు ఏమిటి స్నేహం చేయడానికి? నెంబర్ 1 అండి, లోపల పొత్తు పెట్టుకోలేదండి. మేము అలైన్ అయ్యింది బీజేపీ తోటి. బీజేపీ రిక్వెస్ట్ మీద ఆ, తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేశాము, సజెస్ట్ చేసాము, అంతే తప్ప ఆ, అందులో పార్టీ పదవులు తీసుకోలేదు, ఏమి తీసుకోలేదు. విత్ ఇన్ 1 ఇయర్ లోపల ఆ, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నావు, తప్పు, రేపు పొద్దున ఇబ్బంది పడతారు, నీ గవర్నమెంట్ రాకపోతే రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పింది కేవలం మా పవన్ కళ్యాణ్ గారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి వెనకాతల నుంచి మద్దతు ఇచ్చారు. ఉమ్, ఏంటంటే ఏకగ్రీవ తీర్మానం ఎలాగైందండి?
జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోబట్టే కదా అయింది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం రాజధాని గురించి ఎందుకు అయింది? అప్పుడు 3 రాజధానులు ఈయన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవడు రాజకీయాలు చేస్తున్నాడో ప్రజలు చూస్తున్నారండి. రాజధానులు 3 రాజధానుల మీకు సిగ్గోసిరి ఒకటే. కానీ ఆగండి. 3 రాజధానుల సిగ గోసిరి కానీ దాన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు వెనక నుంచి మద్దతు అని ఇప్పుడే అన్నారు. అట్లా మరి పక్క నుంచి మద్దతు ఇస్తారేమో రేపొద్దున. ఎడం పక్క కాదండి, నుంచో, వాళ్ళిద్దరు కుడి పక్క నుంచో. తోడదొంగలు, మేం కాదు. ఆ 60-40 అన్నిట్లో ఇసుక దందా అన్ని కూడా ఆపేస్తానన్నా ఏది ఆగలేదు. చూడండి, ఇసుక దందా ఆగలేదు, సారా దందా ఆగలేదు, మైనింగ్ మాఫియా ఆగలేదు, ఏది ఆగల. అన్ని నడుస్తున్నాయి. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక్కడిని కూడా ఈ రోజుకి భూదందాలు అరెస్ట్ చేస్తానన్నాడు కదా. భూ కుంభకోణం మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు కదా. హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కూడా. ఇద్దరు తోడు దొంగలు, ఒకళ్ళు తిట్టుకుంటారు, పైన రాత్రి కూర్చొని మాట్లాడుకుంటారు అంతే. వాళ్ళతో మేము కలిసేది లేదండి. చాలా క్లియర్గా చెప్తున్నాం మీకు. సో తెలుగుదేశం పార్టీకి మీరు దగ్గర అవ్వడం అనేటువంటి క్వశ్చన్ లేదు. ఛాన్సే లేదు. ఆహా. మీరు చివరిలో వాక్యం అంతా నేను చెప్తున్నా, మీరు చివరిలో ఎస్ఆర్ నో చెప్తున్నారు. అంతే ఈజీ కదా, ఎందుకంటే మీరు చెప్పేస్తున్నారు కదా, ఆ నా ఈజీయే మాట ప్రమాదకరం అంటున్నాను. ఆ ఈజీయే ప్రమాదకరం కాదు అంటున్నాను. అసలు. చెప్పేదేదో వాక్యం మొత్తం కాదు, పూర్తి కాదు. చేయండి. వాక్యం మొత్తం పూర్తి చేయండి. చెప్పండి. సార్ నేను చెప్తున్నాను ఆ. కదా, మా అమ్మ అది కాదండి. ఆ. బ్రాహ్మణులు మమ్మల్ని అమ్మ అని ఎందుకు పిలుస్తారు? మాకు సంస్కృతం రాదు కాబట్టి. మీ ఆడియో బాగా disturbance వస్తుంది. లేవు ఇప్పుడు మార్చి 18 నుంచి ఆ. లేని దాని ఉండదు కూడా, భవిష్యత్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ. వాళ్ళ ఆలోచన ధోరణి వేరు, మా ఆలోచన ధోరణి వేరు. అది తెలిసింది. ఒక్క సంవత్సరంలో విభేదించారు పవన్ కళ్యాణ్ గారు. జూలై 2015లో ఆ. డైరెక్ట్ గా వెళ్ళి విభేదించారు. అది కానీ మీడియా కావాలని ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మాకు మీడియా లేదు కాబట్టి అట్లీస్ట్ మీ ప్రైమ్ లైన్ ఉంది, కొద్దిగా నిజాలు పైకి వస్తున్నాయి, సంతోషం. మీరు మీడియా మరి పెట్టుకోరు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడేమో మిమ్మల్ని మీ నాయకుడిని మోస్తున్నారు. వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మోస్తారు. అవసరం తీరిన మరుక్షణమే నెత్తి నేల మీద పడేసి ఎడం కాలుతో తొక్కుతారు. న్యాచురల్ వాళ్ళ మీడియా, వాళ్ళ డబ్బులు, ఎవడేం కాదనడానికి వీల్లేదు. మీ మీడియానేమో మీకు లేకపోయా. ఎట్లా సార్ ఇది? యుద్ధానికి పోతూ కత్తి మర్చిపోయినట్లు కాదు. మీకు ఒకటి సార్ మీకు ఒకటి చెప్పిన, చెప్పండి. జనతా పార్టీకి ఏ మీడియా లేకుండా నేషనల్ వచ్చింది. తిరుగుబాటు అనేది వస్తే రాష్ట్రంలో మొత్తం ఎవరైనా కొట్టుకుపోతారండి. అందులో ఆ మీడియా వల్ల కూడా ఏం కాదు. అది ఎప్పటి వరకు పనిచేస్తుందంటే ప్రజలకు మేలుకోనంత వరకే మీడియా పని. ప్రజలు మేలుకున్న తర్వాత మీడియా పని లేదండి. మీకు డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్ చూడండి. మొన్న మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చిన్నది ఒకే ఒక నిమిషం తీసుకుంటా. చిన్న ఎగ్జాంపుల్, మొన్న మా టికెట్ ఇచ్చిన అతను మమ్మల్ని మోసం చేసి వైసీపీ జెండా పట్టుకుని తిరిగాడు. అంటే విత్డ్రా చేయడానికి అవ్వలేదు, టైం అయిపోయింది కాబట్టి. మీ అందరూ వైసీపీకి వేయండి అని. కానీ అక్కడ గాజు గ్లాస్ గుర్తు గెలిచింది. ఆయన వైసీపీకి ప్రచారం చేశాడు క్యాండిడేట్. చూసారా ఎలాగుందో? కాబట్టి అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి యాక్సెప్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సేల్ అవుదాం అనుకుంటున్నారు. కాబట్టి ఆ మార్పు తీసుకురాగలిగారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మనం మెచ్చుకోవాలి. థ్యాంక్స్. ప్రైమ్ లైన్ కూడా మా పంచాయతీ ఎలక్షన్స్ ని ప్రైమ్ లైన్ తీసుకొచ్చిందండి పైకి. నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. అన్లైక్ అదర్ మీడియాస్, యూ ఫస్ట్ పర్సన్ యూ కమ్ అవుట్ అండ్ సెట్ పంచాయతీలో ఎలా జరిగింది అని. కాబట్టి మీరు ఇంపార్షియల్ గా ఉండండి. మీ దాంట్లో కూడా మధ్యాహ్నం ఎప్పుడో ఎవరో చెప్తున్నారు నాకు, నేను కళ్యాణ్ గారితో అక్కడ బిజీగా ఉన్నప్పుడు, ఇదేంటో మీరు తెలుగుదేశంతో టైఅప్ అయిపోయారని ప్రైమ్ లైన్ లో చూపిస్తున్నారు అన్నారు. బాబు అది నాకు తెలియదు, నేను చూడలేదు, నేను ఇవాళ సాయంత్రం వెళ్తున్నాను కదా, క్లారిటీ ఇస్తానని కూడా చెప్పా. అంటే ఖరాఖండిగా కుండ 4-5 కుండలు తీసుకురావాలి. Yes, 4-5 కుండలు తీసుకొచ్చి ఆ 100% కుండల్ని వరుసగా పటా 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 పగలగొట్టండి. వినండి, 100% తెలుగు. వీళ్ళు కబ్జా కోరులు, వెన్నుపోటుదారులతో కూడా మేము ఉండం, కబ్జాదారులతో కూడా మేము ఉండం. సరే, ఓకే, థ్యాంక్ యూ. 90%, 95%, ఇంకా 5% అనుమానానికి ఆస్కారం ఉండే విధంగా ఉంది. ఈ నెక్స్ట్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్లో ఆ 5% అనుమానాన్ని కూడా నివృత్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా తిరుపతిరావు గారు నమస్కారం. అందరికీ నమస్కారం. కృష్ణమోహన్ గారు. అయ్యా నమస్కారం. ప్రశ్నలు అయిపోయినాయి. ప్రశ్నలు సంధించడం అనేది నా ఇంట్రడక్షనే ప్రశ్నల పరంపర. కృష్ణమోహన్ గారు సార్, ఇవాళ ఒక 5 రోజులుగా జరుగుతున్నటువంటి మా మీద అవ్వచ్చు, జనసేన మీద అవ్వచ్చు, అంటే ఇండైరెక్ట్ గా మా మీద, డైరెక్ట్ గా జనసేన మీద, అంతేగా ఈ చిలువలు పలువలు, ఈ నేపథ్యంలో ఈ చర్చ
మీరు సబ్జెక్ట్ తీసుకున్న వెంటనే నాకు చాలా ఉత్సాహమైనటువంటి ఆ, వాతావరణం కనిపించింది. ఆ, అయితే ఆ, అదే విధంగా మీ తొలి పలుకులను కూడా నేను చాలా డిబేట్లతో మీ తొలి పలుకులను కూడా నేను విభేదించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గుడ్. ఆ అది జరిగినటువంటి విషయం. ఆ, ఇవాళ మీ తొలి పలుకులు ఆ, అత్యంత ఆసక్తికరంగా సాగితే ఆ, దానికి సమాధానం మా సోదరులు బొలిశెట్టి సత్యనారాయణ గారు, మా మిత్రపక్ష నేతగా వారు ఇచ్చినటువంటి సమాధానం ఆ, ఇచ్చిన తర్వాత మీరైతే ఏదో 95% వరకు వెళ్ళారు, తీసుకెళ్లారు, ఆ, ఇంకొక 5% ఉంది తర్వాత ఏదో అన్నారు. కానీ నాకైతే 100కి 200% క్లారిటీ వచ్చేసి నేను మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేని పరిస్థితికి వచ్చేసి. హాయ్ హాయ్. అంటే జర్నలిస్టులం కదా, అన్ని చూసి ఉంటాం కదా, రకరకాలైనవి అన్ని చూసి విని ప్రత్యక్షంగా చూసి ఉంటాం కదా, అందుకోసం కొంచెం అనుమానాలు ఉంటాయి మాకు. అనుమానం ఎక్కువ, అనుమాన పక్షులం. అంటే సహజంగా అంటే ఆ. జర్నలిస్టులు, నేటి తరం జర్నలిస్టులకి, మీ తరం జర్నలిస్టులు, మీ తాలూకా జర్నలిజానికి ఉన్నటువంటి విలువలు అవి కాబట్టి మీకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ నా బోటి వాడికి అయితే 200% క్లారిటీ మా బొలిశెట్టి వారు ఇచ్చేసారు ఉమ్, నేను మాట్లాడడానికి. ఉమ్, ఇంకొక విషయం ఇక్కడ నేను స్పష్టం చేసుకున్నది, చెప్పండి. ఖచ్చితంగా ఆ, ఇవాళ మీరు అన్నారు ఈ 4-5 రోజులుగా, నేను కూడా ప్రస్తావించాను 5 రోజులుగా అని చెప్పి. కాదండి, ఆ, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో గత సాధారణ ఎన్నికల అనంతరం మేము మిత్రపక్షంగా వెళ్తాము, ఉమ్, కలిసి పనిచేస్తాము అని చెప్పేసి మా ఇరుపక్షాలు ముందుకు వచ్చిన నేపథ్యంలో, మేము కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్, మా టార్గెట్ 2024లో ఈ 2 ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఈ 2 మా సోదరులు చెప్పినట్టుగా అవినీతి పార్టీలు అయినటువంటి కొంత ఎక్కువ కొంత తక్కువ, కొంత ఎక్కువ సంవత్సరాలు అనుభవించారు, కొంత తక్కువ సంవత్సరాలు అనుభవించారు అన్నటువంటి తేడా, కానీ 2 ఒకే తానులో మొక్కలు అన్నటువంటి ఒక భావంతో 24 అల్టిమేట్ గా 24లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడం, ఈ అవినీతి పరిపాలనకి చరమగీతం పాడడం నేపథ్యం, అంటే ఏదైతే ముఖ్యమైనటువంటి టార్గెట్ గా చేసుకొని మేము మిత్రపక్షాలుగా వచ్చినటువంటి సందర్భం. ఉమ్, ఇంకా చెప్పాలి అనేసి అంటే మేము అది మాకు జనసేన పార్టీ రిలయబుల్ పార్ట్నర్. ఎందుకు అనేసి అంటే జనసేన పార్టీ 2014 మార్చిలో ఏర్పడిన తర్వాత మరుక్షణమే నరేంద్ర మోడీ గారి ఆ రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము ప్రకటించుకొని ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా నరేంద్ర మోడీ గారిని కలిసి మద్దతు ప్రకటించారు. ఇందాక మా బొలిశెట్టి వారు కూడా చెప్పారు, మేము వారెప్పుడు కూడా తెలుగుదేశంకి మద్దతు ప్రకటించలేదు. ఇంకా నేను విడమర్చి చెప్తాను, తెలుగుదేశంకి ప్రచారం చేయమని చెప్పేసి మేము అడిగినటువంటి స్థానికంగా మేము అడిగినప్పుడు కూడా వారు తిరస్కరించారు. తర్వాత నరేంద్ర మోడీ గారు కలుగు చేసుకొని దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఆ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి ప్రచారం చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా కోట్ చేస్తున్నా. ఆ నేపథ్యంలో మేము కలిసాము. తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయినప్పటికీ ఏ ఎన్నికలు లేనప్పుడు నేను మొదటే చెప్పాను, స్థానిక సంస్థల ఎన్నికలు ఇటీవల మేము కలిసే ఫేస్ చేసాం. సరే, అక్కడక్కడ చిన్న లోకల్ గా ఉన్నటువంటి ఇబ్బందులు, లేకపోతే మేము కలిసిన నాటికి మేము కలిసినటువంటి కొత్తలో నామినేషన్లు వేసుకోవాల్సి వచ్చినటువంటి నేపథ్యంలో 1-2 జిల్లాల్లో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మినహా ఎక్కడ కూడా మాకు డిస్టర్బెన్స్ లేదు. మేము చక్కగానే ఎన్నికలు చేసుకున్నాం, మా ఓట్ షేర్ మేము తెచ్చుకోగలిగాం. ఇంతకు ముందంతా కూడా ఈ వైసీపీ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి 1% ఓట్లు ఉన్న వాళ్ళకి 2% ఓట్లు ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూడా మేము గణనీయమైనటువంటి పర్సెంటేజ్ పెంచుకోగలిగాం ఇరు పార్టీలు. కానీ మా టార్గెట్ అది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మేము ఈ రాష్ట్రంలోని ఏదో సాధించాలన్నటువంటి టార్గెట్ మాది కాదు. 2024 సాధారణ ఎన్నికల్లే దాదాపు 5 సంవత్సరాల ముందు మేము టార్గెట్ పెట్టుకొని కలిసినటువంటి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో. కాబట్టి అంత ముందస్తుగా సాధారణంగా ఎన్నికల పొత్తులు మీకు తెలియదేమీ కాదు. మేము తెలుగుదేశం పార్టీతో 2 పర్యాయాలు 2018లో ఆ రోజు 2018లో 18% ఓట్లు సాధించి పార్లమెంట్ ఎన్నికల్లో 2019లో మేము తెలుగుదేశం పార్టీ తాలూకా కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయాం. కృష్ణమోహన్ గారు ఎప్పుడు వెళ్ళాము, కేవలం 2-3 రోజుల ముందు మాత్రమే వాళ్ళ కబంధ హస్తాల్లో మేము చిక్కున్నాం 2019 ఎన్నికలు. ఈ కబంధుడు అనేటువంటి వాడు ఆగండి, ఈ కబంధుడు అనేటువంటి వాడు రామాయణంలో వస్తాడు.
వీడికి చేతులు మాత్రమే ఎంత దూరం వెళ్ళినా కూడా చేతులు అంత పొడుగునా పెరుగుతూనే ఉంటాయన్నమాట. వాడికి శీర్షం తల అనేటువంటిది ఉండదన్నమాట. ఈ కబంధుడి శ్రీరామచంద్రుడే చంపుతాడనమాట. ఆ కబంధ హస్తాలు అని అంటే అవి చాలా పెద్దవి, అంత తొందరగా పోనివ్వవు. ఆ పోనివ్వని దాంట్లో మళ్ళా జనసేన మిత్రులు కానీ చిక్కుకున్నారేమో అనేది మా డౌట్. ఏది పరిశీలకులుగా అన్నీ చూస్తూ ఉంటాం కదా. మా పని, మీ పని రాజకీయాలు చేయడం అయితే, మా పని చూడటం, మీరు చేసేటువంటి పనులన్నీ చూడటం. కబంధ హస్తాలకి అంత లోతైన అర్థం నాకు తెలియకపోయినా సాధారణ జనావళి వాడేట విధంగా నేను వాడుకోవడం జరిగింది. అయితే ఆ విధంగా ఆ రోజు చిక్కున్నాం. ఆ తర్వాత 2004 వచ్చేసరికి మేము ఆ కబంధ హస్తాల్లో నలిగిపోయాం. అయిపోయింది. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా నలిగిపోయారు, నట్టేట మునిగిపోయారు కూడా. తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో దూరంగా ఉన్నారు, మేము కూడా కేంద్రంలో అధికారంలో దూరంగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారి హవాలో మళ్ళీ మేము 18% ఏదైతే 2018లో మేము సాధించినటువంటి ఓటు బ్యాంక్ అధిగమించి 23% ఓట్లు కూడా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ నిర్మాణం అయ్యిందన్నటువంటి సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల్లో మరొకసారి మేము ఈ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయాము. కబంధుడు అనేటువంటి దానికి ఎందుకు వివరణ ఇచ్చానో ఇప్పుడు అర్థమై ఉండాలి. అంత తొందరగా చేతులు వదలవు. ఆ చేతులు అంటే అవి ఇందిరాగాంధీ చేతిలో, కాంగ్రెస్ పార్టీ గుర్తి చేతిలో కావు. ఇవి ప్రత్యేకమైనటువంటి చేతులు. మా భయం ఇది కూడా కన్సర్న్ కూడా ఏంటంటే, మీరంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పార్టీ, రకరకాల సోర్సెస్ నుంచి మీకు మేధస్సు కంట్రిబ్యూషన్ ఉంటుంది, అందుకోసం మీరు తప్పించుకోగలిగారు. బహుశా భవిష్యత్తులో ఎప్పుడు చిక్కకపోవచ్చు ఈ కబంధ హస్తాలకి. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటారేమోనే. ఇంకా అదే కృష్ణమోహన్ గారు అనుభవజ్ఞులు మేధావర్గానికి చెందిన వారు కాబట్టి మీరు ఆ విధంగా విశ్లేషించగలిగారు. నేను అయితే ఇక్కడ ఈ కబంధ హస్తాలు రాష్ట్రానికే పరిమితము, రాష్ట్రంలో మాత్రమే వీటి తాలూకు అది కేంద్ర నాయకత్వము, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మా జాతీయ నాయకత్వం ఈ కబంధ హస్తాలలో చిక్కుకోవడం జరగదని కూడా నేను స్పష్టం చేస్తున్నా. ఇవాళ రాష్ట్ర నాయకత్వం కూడా అదే దిశగా ప్రయాణం చేస్తుంది, సోము వీర్రాజు గారి నాయకత్వం. అదే సందర్భంలో మేము ఆ విధమైనటువంటి ఒక దీర్ఘకాల ఆలోచనతో, నేను ఎందుకు ఆ 2 సందర్భాలు ప్రస్తావించామంటే, కేవలం నెల వ్యవధిలోన, వారాల వ్యవధిలోన మాత్రమే ఎన్నికల పొత్తుల్లోకి వెళ్ళాము. కానీ ఈ పర్యాయం మేము జనసేన పార్టీతో దాదాపు 5 సంవత్సరాల ముందు సాధారణ ఎన్నికలకి సంబంధించి పొత్తుకు ఆలోచన చేసుకొని మేము ముందుకెళ్ళామని చెప్పడం నా ఉద్దేశం కృష్ణమోహన్ గారు. అటువంటి ముందాలోచన, దీర్ఘాలోచన, ముందు చూపుతో మేము పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి తాటాకు చప్పుడులతో మేము కూడా చూసామండి చాలా వరకు. ఈ 5 రోజులే కాదు, మేము కలిసినప్పటి నుండి జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా మేము ప్రస్తావించగలం. మా ఇద్దరిని విడదీయడానికి జరుగుతున్నటువంటి కుట్రలు. తిరుపతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, రేపు బద్వేలు ఉప ఎన్నిక వెళ్ళబోతున్నా, మా సోదరులు గొలిశెట్టి గారు చెప్పారు. ఈ 2 గంటల ముందే మా అగ్రనాయకులు పవన్ కళ్యాణ్ గారు మన నాదెండ్ల మనోహర్ గారితో కూర్చోవడం జరిగింది. అది లేటెస్ట్ అప్డేట్ కూడా జరిగింది. ఏదైతే బద్వేల్లో మీరు చేయాలా, మేము చేయాలా, ఎవరు చేస్తే ఎలా ఉంటాయి విజయావకాశాలు దాని మీద ప్రాథమిక చర్చ జరిగింది. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు వేస్తున్నాం మేము విజువల్స్. దీంట్లో ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉండగా విజువల్స్ పడుతూ ఉన్నాయి. ఎస్ సార్, అదే చెప్తున్నాను. అదే సందర్భంలో మేము ఏదైతే గడిచిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో కూడా అదే అవగాహనతో, ముందస్తు అవగాహనతో మేము ఎన్నికలకు వెళ్తుంటే మా పొత్తు విఫలం చేయడానికి ఎన్ని ప్రయోగాలు జరిగాయో, ఎన్ని వార్తలు సృష్టించారో. ఒక సందర్భంలో మేము ఏదో ముందుగా ప్రకటించేశామని, పవన్ కళ్యాణ్ గారు అలిగి కూర్చున్నారని, అసలు ప్రచారానికే రారని చెప్పి చిలువలు పలువలుగా ఇదే ప్రచార మాధ్యమాల్లో మనం చూడడం జరిగింది. అంటే నేను ఎందుకు ఇవాళ నేను కోట్ చేస్తున్నాను కృష్ణమోహన్ గారు అంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కలిసి పనిచేయటం ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రారంభమైందో, 2 పార్టీలకు కూడా ఒక రకమైనటువంటి 2 పార్టీలలో కూడా ప్రకంపనలు ప్రారంభమైనటువంటి ఇటువంటి కుయుక్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దాన్ని పరాకాష్ఠలు చేరింది ఈ 4-5 రోజుల చర్చల్లో. అంతకంటే వేరేదేమీ లేదు.
బాగుంది. మీరు కూడా ఆ, వేరేది ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఆ, ఇది ఇవాళది కాదు, ఇవాళ పరాకాష్ఠకు చేరింది. ఆ, మేము కలిసిన మొదటి రోజు నుండి జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తుల నేపథ్యంలోనే ఇవాళ ఆ, మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఆ, ఇప్పుడు నా ముందు స్పష్టం చేశారు. ఆ, మాకు కూడా ఉన్నటువంటి సూచన మేరకు రేపు జరగబోయే బద్వేలు ఎన్నికతో పాటు సాధారణ ఎన్నికల వరకు కూడా మేము మిత్రపక్షాలుగానే కొనసాగుతాం, ఆ. కలిసి పనిచేస్తాం. ఇంకొక విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా కృష్ణమోహన్ గారు. అంటే ఈ విషయం ఒక విషయం పవన్ తిరుపతిరావు గారు, అంటే ఈ విషయమై ప్రజలకు ఇప్పుడు సహజంగా ఇప్పుడు జనసేనను వాటేసుకుని వదిలిపెట్టకుండా ఉన్నదనుకోండి తెలుగుదేశం పార్టీ, దానికి అడ్వాంటేజ్. కాబట్టి దాని ప్రయత్నం అది చేస్తుంది. దాన్ని కూడా మనం తప్పుపట్టడానికి వీల్లేదు. అయితే మీరు చెప్పి మీ పదమే వాడాలంటే వాళ్ళకి అబద్ధ హస్తాల నుంచి చిక్కుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం జనసేనకు ఉన్నది. కాబట్టి ఈ విషయమై ప్రజలకు క్లారిటీ ఉండడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను మార్గాలలో ఆ క్లారిటీ ఇప్పించడం కోసం అటు సత్యనారాయణ గారిని కానీ ఇటు మిమ్మల్ని కానీ ఇబ్బంది పెడుతున్నాను. ఏం ఇబ్బంది లేదండి మాకు. మేము కూడా ప్రజలకి మీ ద్వారా మా రెండు పార్టీల తాలూకా విధానం ఏంటి, మా తాలూకా ఆలోచన ఏంటి, మా దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటి అనేది చెప్పుకోవడానికి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ. నారాయణ రెడ్డి గారు నమస్కారం. నారాయణ రెడ్డి గారు, ఆ మొబైల్ నా వాయిస్ వినపడుతుందా మీకు? వాయిస్ తక్కువగా వస్తుంది సార్, అది వాల్యూమ్ పెంచండి, మరి వాల్యూమ్ పెంచండి. చెప్పండి సార్. అదే గత 5-6 రోజులుగా జనసేన అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతూ భారతీయ జనతా పార్టీకి దూరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అని వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మీ మీద చేస్తున్నటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ మీద ఆ విధంగా దాడి చేయడం లేదని కానీ ఈ రకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి అబ్జర్వేషను ప్రధానంగా మీడియాలోని ఒక స్ట్రాంగ్ సెక్షన్లో వస్తున్నటువంటి వార్తలు అయితే ఈ రెండింటి మధ్య, అంటే జనసేన అనేటువంటిది బీజేపీకి దూరమై తెలుగుదేశానికి దగ్గర అవుతోంది అని. సో వేర్ డూ యూ స్టాండ్? మీకు దీని మీద మీ కామెంట్ చెప్పండి మొదటగా. గౌరవనీయులైన పెద్దల కృష్ణమోహన్ గారికి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు సార్. ఇందులో కొత్త ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు 2013లో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, ప్రశ్నిస్తానని పార్టీ ఏర్పాటు చేసినప్పుడే ఆ పార్టీ వెనుక ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క వ్యూహకర్తలు, తెలుగుదేశం పార్టీ ఉందనేది వాస్తవం. 2014లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి పోటీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పూర్తిగా మద్దతు పలికింది. అన్ని చోట్ల కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం కూడా జరిగింది. సో 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత 614 హామీలను మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రకటించింది. అంటే సంయుక్తంగా బీజేపీ అన్ని కలిపి 614 ఎన్నికల హామీల్లో పట్టుమని 10 హామీలు కూడా పూర్తి చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైతే ప్రశ్నిస్తాను అనే నినాదం మీద వచ్చిన జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ఒక్క ప్రశ్న కూడా సంధించిన దాఖలాలు లేవు. ఆయన ఏదైతే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఆయన ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ కావాలని ఉద్యమం చేసినప్పుడు కాపు రిజర్వేషన్ విషయంలో చాలా ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం గారి విషయంలో ప్రవర్తించినప్పుడు కూడా ఆయన నెమ్మకు నీరెత్తినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ అన్నింటి పర్యవసానంగానే 2019లో ఆయన 2 చోట్ల పోటీ చేసిన, 2 చోట్ల కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న 2 చోట్ల పోటీ చేసినా సరే ఆయన ఖచ్చితంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే కాపు రిజర్వేషన్ మీద అతను మాట్లాడకపోవడం అని నేను ఖచ్చితంగా భావిస్తూ ఉన్నా. ఇక 2019 సంవత్సరానికి వచ్చినప్పుడు ఎవరికారు వేరువేరుగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎవరికి సీటు ఇవ్వమంటే, ఎవరికి బీ ఫామ్ ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చిన సందర్భం ఉంది. నేను ఫేక్ గా మాట్లాడతలేదు ఈ మాట. ఏదైతే జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా ఉన్నారో అద్దేపల్లి శ్రీధర్ కానివ్వనండి, అలాగే మన యొక్క ఆర్టీఐ మాజీ కమిషనర్ అయిన విజయబాబు గారు అవనివ్వండి, వారు పార్టీలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం మాట్లాడారు అంటే, మేమందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నారు, ఇదెక్కడ గతండి బాబు, అందుకే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నామని ఆ యొక్క మేధావులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే సిబిఐ జేడి
లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కూడా, ఆయన కూడా ఎన్నికలు అయిపోయిన చాలా తక్కువ కాలంలోనే ఆయన కూడా పార్టీలో నుంచి బయటకు పోవడం జరిగింది. నిన్నగాక మొన్న బండారు సత్యనారాయణ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఉన్నారు, ఆయన కూడా చెప్పారు ఖచ్చితంగా బీజేపీకి దూరమై మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది జనసేన పార్టీ అని కూడా. టోటల్ గా నేను ఒక విషయం చెప్తూ ఉన్నా, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమీ లేదు సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యకు బీజం వేయలేదు. ఈ సమస్యకు బీజం వేసిన వాడు నోరు జారి భాషని చాలా దారుణంగా మాట్లాడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో చులకనైన వారు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే దురుసుగా మాట్లాడి అతను చాలా లోపభూయిష్టమైన టాపిక్ లోకి వెళ్ళకండి నారాయణ రెడ్డి గారు, ఆ టాపిక్ లోకి వెళ్ళకండి, దీనికే పరిమితం అయింది. ఓకే ఓకే సార్. ఆయన అంతే సార్ నేను ఎందుకు అన్నానంటే ఆ మాట, ఆయన మాట్లాడి ఈ వివాదానికి ఆయనే సృష్టికర్త. తర్వాత నిన్నగాక మొన్న ఆయన ఏదైతే విస్తృత స్థాయి సమావేశం ఉందో ఆ సమావేశంలో ఆయన మాట్లాడింది ఏంటంటే వైసీపీని పూర్తిగా అధికారం నుంచి దూరం చేయడమే నా యొక్క ఎజెండా అని ఆయన చెప్పాడు. నేను ఒక మాట చెప్తూ ఉన్నా, మరి వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 4 రేపు పోటీలో ఉంటాయి కాంగ్రెస్. సో కాబట్టి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడవలసి ఉండవలసింది ఏంటంటే, నేను అధికారంలో రావడానికి ఏవైతే అధికార పక్షం, ప్రతిపక్షం, అది వైసీపీ, ప్రతిపక్షమైన తెలుగుదేశం ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మీద విజయం సాధించి ఈ రెండింటి నాయకుల మీద దురుసుగా మాట్లాడి నేను అధికారంలోకి వస్తాను అని మాట్లాడి ఉన్నట్లయితే మనం ఈ రోజు ఈ చర్చకు అవకాశం లేకుండా ఉండుంది. ఆయన పూర్తిగా తెలుగుదేశానికి మద్దతుదారుగానే ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా వైసీపీకి పూర్తిగా విరుద్ధంగా. ఎందుకంటే అధికార పార్టీ మీద విమర్శలు చేయడం సహజం. ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి, సైద్ధాంతికంగా ఉండాలి. ఏ విమర్శ చేసినా సరే ఆ విమర్శ సైద్ధాంతికంగా లేకుండా నిర్మాణాత్మకంగా లేకపోతే ఆ విమర్శ ఆ బైటింగ్ క్రిటిజం చేసినట్లయితే కామన్ గా జనాల దృష్టిలో మనమే చులకనవుతాం. ఏ పార్టీ అవనివ్వండి, అది వైసీపీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి. నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే, ఈ రోజు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను గౌరవనీయులైన పెద్దల కృష్ణమోహన్ గారు. మనం డిబేట్లో డిస్కషన్ చేస్తున్నంత స్ట్రాంగ్ గా ప్రజల్లో అసలు జనసేన గురించి మాట్లాడుకోవడం అనేది లేదు. అసలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ 5 days నుంచి కూడా అసలు బయట ప్రజల్లో ఇది పెద్ద టాపిక్ గా లేదు. డిబేట్లో మనం ఇది ఒక కరెంట్ టాపిక్ కాబట్టి మీలాంటి పెద్దలందరూ డిబేట్ లో మనం మాట్లాడుకోవడం అనేది సహజం. కానీ ప్రజల్లో జనసేన పార్టీకి పెద్ద నాకు తెలిసి అసలు ఏమాత్రం కూడా పలుకుబడి అనేది లేదు, వాళ్ళకి మైలేజ్ కూడా లేదు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు లేదు సార్ నారాయణ రెడ్డి గారు, అవసరం వచ్చినప్పుడు ఆ ధైర్యం అంటే కూడా అది అవసరం వచ్చినప్పుడు అలా బయటకు వస్తుంది అన్నట్లు అవసరం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు పార్టీలో. అప్పుడు పార్టీగా వీడప్పుడు నార్మల్గా ఎవరి యాక్టివిటీస్లో వాళ్ళు ఉండొచ్చు కదా. ఆ ఇష్యూ వచ్చినప్పుడే పెద్దలు ఏమీ లేదు సార్. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టడం మీరు విన్నారా? ఏదో ఒక 1000 మందిని కూడికలాగా ఏర్పాటు చేసి అక్కడ వచ్చి మాట్లాడేసుకోవడం పోవడం తప్ప ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టడం విన్నారు మీరు? ఆయన ప్రెస్ మీట్ పెడితే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఆయన ఏ రోజైనా సమాధానం చెప్పగలడా, చెప్పాడా? మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను అన్నగారు, పెద్దవారు, మీరు ఈ రోజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంత స్ట్రాంగ్ గా ఉంటే మేము ఎందుకంత ధైర్యంగా ఉన్నాము అంటే, మేము ఏదైతే ఎజెండా ఉందో, మేము ఏదైతే మేనిఫెస్టోని ప్రకటించామో ఆ మేనిఫెస్టోలోని నవరత్నాలని సంపూర్ణంగా అమలు చేసుకుంటూ పోనాం. ఈ రోజు వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సమయంలో ఒక అడావుడి చేసే తంతుగా ఉంది తప్ప మేనిఫెస్టోని ఒక పవిత్రమైన మతం యొక్క ఆచార గ్రంథంగా భావించిన పార్టీ ఏదీ లేదు. ఈ రోజు దాన్ని ఒక పవిత్రమైన మత గ్రంథంగా భావిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఎజెండాని, ఆ మేనిఫెస్టోని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుంటా పోతూ ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. మేము ఎజెండా ఏమైతే చెప్పామో, మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఆ మేనిఫెస్టోని 1కి 2 సార్లు మేము పర్యవేక్షణ చేసుకుంటూ ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకుపోతున్నాం. కాబట్టి అది పొత్తుల విషయం అనేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ తేల్చుకోవాలి. మాకు ఏ పార్టీతో పొత్తుకు పోవాల్సిన అవసరం లేదు. మేము సింగిల్ గానీ ఎప్పుడైనా సరే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ మీద, మా ముఖ్యమంత్రి యొక్క విశ్వసనీయత మీద, మా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద, ఈ యొక్క ఏదైతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఉందో 2014లో ఏదైతే మనం కొత్తగా మన రాష్ట్రం ఏర్పడిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. కాబట్టి 2019 నుంచి ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టడమే కాకుండా ఈ రోజు మేము కొత్తగా తీసుకునే ఎలక్ట్రికల్ పాలసీ ద్వారా
మన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ హబ్ గా మారడమే కాకుండా ఈరోజు మీ అందరికీ తెలుసు అన్నగారు, ఈ రోజుని మనకి డైకిన్ కంపెనీ అవనివ్వండి, పానాసోనిక్ కంపెనీ అవనివ్వండి, అలాగే ఈ రోజుని బ్లూ స్టార్ కంపెనీ నారాయణ రెడ్డి గారు డీవియేట్ అయిపోతున్నారు. డీవియేట్ కాకండి, దీనికే కన్ఫైన్ అయిన మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ రౌండ్ లో వద్దాం. మళ్ళీ మీ దగ్గరికి నేను నెక్స్ట్ రౌండ్ లో. ఓకే అన్న, ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్న, మేము ఎంత కాన్ఫిడెంట్ గా ఎందుకున్నాము అంటే మేము పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాం, సంక్షేమ పథకాలని అమల్లోకి తీసుకొస్తున్నాం, అభివృద్ధి మీద దృష్టి పెట్టున్నాం. కాబట్టి మా ముఖ్యమంత్రి యొక్క నాయకత్వం మీద మా యొక్క పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా, మేము మొన్న 2019లో 50% ఓటు బ్యాంకుని మేము కొనగొట్టాం. ఈ రోజుని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 60% ఓటు బ్యాంకుతో మేము అప్రతిహాసంగా విజయాన్ని సాధిస్తాం. అందుకే ఇప్పటి వరకు తెలుగుదేశం మిగతా పక్షాలతో కలవనప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు అటు జనసేనతోని బీజేపీతో కనుక కలిసిందని అనుకోండి, న్యాచురల్గా మీకు టఫ్ టైం ఉంటుంది. ఎనీవే, ఈ విషయాలన్నీ కూడా సెకండ్ రౌండ్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ రెడ్డి గారు. థ్యాంక్ యూ. కృష్ణాంజనేయ, గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణమోహన్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. బులిశెట్టి సత్యనారాయణ గారికి, పూడి తిరుపతిరావు గారికి, నారాయణ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. కృష్ణమోహన్ గారు, 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ యొక్క లైన్ ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను మాట్లాడేటువంటి ప్రతి అంశం కూడా ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఏ విధంగా దేనికి దారితీయబోతాయి అనేటువంటిది దాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఏమిటి అని అంటే, ఒకటి, జనసేన బీజేపీ విడిపోతాయా లేదా, విడిపోతాయని ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు కలిసి ఉన్నాయా? విడిపోవడం అంటే ఇప్పుడు కలిసి ఉంటే అవి విడిపోతాయి అనొచ్చు. ఇప్పుడు కలిసి లేవుగా, విడిపోతాయి అనే క్వశ్చన్ లేదు. జనసేన బీజేపీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా. సారీ, బీజేపీ జనసేన. ఓకే ఓకే, సారీ, జనసేన బీజేపీ నేనంటుంది. జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి, భవిష్యత్తులో విడిపోతాయా? ఓకే ఓకే. అదే విధంగా జనసేన తెలుగుదేశం కలుస్తాయా? మూడవది, జనసేన బీజేపీ టీడీపీ కూడా కలుస్తాయా? ఓకే. ఒకవేళ అలా కలిస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు ఎందుకు కలుస్తారు? ఈ అంశాలను మనం చర్చిద్దాం. ఎందుకోసం వాళ్ళు ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఆ తిరుపతిరావు గారు అయితే ఆయన 4 కుండలు పగలగొట్టేశారు, కుండ బద్దలు కూడా చెప్పారు. ఆయన సత్యనారాయణ గారు ఖరాఖండిగా చెప్పారు. ఇంకా ఈ పాసిబిలిటీస్ అవకాశం ఉందంటారా కృష్ణమోహన్ గారు ఈ డిబేట్ లో బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పూడి తిరుపతిరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏమన్నా వద్దని ఆపగలరండి? మీటింగ్ లో చెప్తారు, మీటింగ్ లో ఈ విధంగా నష్టం ఉందో లాభం ఉందని వాళ్ళ పార్టీలో అంతర్గతంగా డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకుందామండి. ఏమన్నా ఇప్పుడు ఈ డిబేట్ లో చర్చించాం కాబట్టి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో వద్దండి, నేను కృష్ణమోహన్ గారికి మాట ఇచ్చాను, పవన్ కళ్యాణ్ గారు మీరు మనం డెసిషన్ తీసుకోకూడదని చెప్తారా? పూడి తిరుపతిరావు గారు ఇక్కడ చెప్పారు. పూడి తిరుపతిరావు గారు ఈయన సోమ్యరాజు గారికి చెప్పి ఆపటానికి సోమ్యరాజు గారికి కూడా డెసిషన్ లేదండి. ఇక్కడ ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ నాయకులు ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డెసిషన్ తీసుకుంటారు. ఇది వాస్తవమా కాదా? నేనేమో ఇప్పుడు వాళ్ళు చెప్పింది తప్పని అంటలా, వాళ్ళు ఇప్పుడు వరకు వాళ్ళ పార్టీ స్టాండ్ ఏమిటి అనేటువంటిది ఏమంటారు కృష్ణమోహన్ గారు? కానివ్వండి అంటున్నాను, ఏం లేదు, కానివ్వండి. వాళ్ళ పార్టీ స్టాండ్ ని చాలా క్లారిటీగా చెప్పారు, నేను తప్పంటం లేదండి. వాళ్ళ పార్టీ స్టాండ్ నేను కూడా అంగీకరిస్తున్నా, వాళ్ళ స్టాండ్ ని. భవిష్యత్తులో పరిణామాలు మారటానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ లో చాలా స్పష్టంగా నా వ్యూహాలు మారబోతున్నాయి అనేటువంటి మాట చెప్పారు. ఆ వ్యూహాలు ఎటైనా మారొచ్చు. ఎందుకు మారుతాయి అని చెప్పారు అని అంటే, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి జరిగేటువంటి వైఎస్ఆర్సీపీ ద్వారా జరిగేటువంటి నష్టాన్ని, దాన్ని ఆ విధమైన నష్టాన్ని పోర్చడం కోసం నా వ్యూహాలు మారతాయని చెప్పారు. ఇంకోటి కూడా ఏం చెప్పారో తెలుసా క్లారిటీ? ఇప్పుడు వరకు నన్ను ఏమంటున్నారు, మా జనసేన పార్టీ మొన్న వాళ్ళతో కలిసింది, ఈ రోజు వీళ్ళతో కలిసింది, రేపొద్దున ఇంకోళ్ళతో కలిసింది అని అంటున్నారు. ఏంటి మీరందరూ ఎలా అంటున్నారు? మీరేమో మీరు డబ్బులు ఉన్నటువంటి పార్టీ వాడిని వీడిని తెచ్చి మీరందరూ చేర్చుకోవచ్చు, కానీ నేను మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిస్తే తప్ప అని చెప్పి ప్రశ్నించారు. కలిసినా, ఎవరితో కలిసినా కూడా నా ప్రయోజనాల కోసం నేను కలవలేదు, నేను రాజకీయ పరమైనటువంటి పదవుల కోసం కలవలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి అన్నారు. రేపొద్దున కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో కలవచ్చాము, మనం దాన్ని కాదనలేము కదా. అవకాశం అనేది అక్కడ ఉంది.
ఇప్పుడు ఇప్పుడు ఎవరితో కలవచ్చు ఎవరితో కలవకూడదు ఇప్పుడు చర్చిద్దాం. ఒకటి, జనసేన బీజేపీ ప్రస్తుతం పొత్తులో నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు చెబుతున్నటువంటి ఒక మీడియా జనసేన బీజేపీ విడిపోతాయని ప్రచారం చేస్తారు. ఒక మీడియా కాదు, ఒక వర్గం. ఎందుకు విడిపోతాయనంటే ఎందుకు విడిపోతాయని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే జనసేన తెలుగుదేశంతో కలవబోతుంది కాబట్టి విడిపోతాయని చెప్తున్నారు. నేనేమంటానంటే జనసేన బీజేపీ తెలుగుదేశంతో జనసేన కలవాలి అంటే బీజేపీతో విడిపోవాలా, విడిపోకపోయినా కలవచ్చా, ఇది కూడా ఒక అంశం. ఎందుకోసం ఈ మాట చెప్తున్నా అంటే సత్యనారాయణ గారు మీకు బోనస్ ఆగండి కృష్ణ, సత్యనారాయణ గారు మీకు బోనస్ ఇస్తున్నాడు కృష్ణ, కొంచెం గమనించండి. నెక్స్ట్ రౌండ్ లో మీరు దీని గురించి మాట్లాడచ్చు. గో హెడ్ కృష్ణ. ఖచ్చితంగా నేను మాట్లాడినటువంటి ప్రతి మాట మీద వాళ్ళ ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్లు చెప్తారు. ఎందుకోసం అంటే నేను ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని నేను విజువలైజ్ చేసి నేను కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నా దాన్ని వాళ్ళు డిఫర్ అవ్వచ్చు, ఖచ్చితంగా, నో డౌట్, ఎవరికి అభ్యంతరాలు. ఇక్కడ తెలుగుదేశంతో జనసేన కలవాలి అని అంటే బీజేపీతో విడిపోవాలా, విడిపోకుండా కూడా కలవచ్చు కదా. సపోజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎలా చెప్పగలుగుతున్నానంటే, తెలుగుదేశము మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, వాల్యుబుల్. తెలుగుదేశం జనసేన పొత్తు కోసం తాపత్రయపడుతుంది అని. నిజం, అది వాస్తవం. తెలుగుదేశమే జనసేన పొత్తు కోసం దాంట్లో ఎటువంటి సందేహం. అదే విధంగా తెలుగుదేశమే బీజేపీ పొత్తు కోసం కూడా తాపత్రయపడుతుంది. ఆల్రెడీ ప్రేమలేఖలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి రాశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీ నాయకులు మాకు చంద్రబాబు నాయుడుతో పొత్తు లేదు, మేము పెట్టుకోము అని చెప్తున్నారు. పూడి తిరుపతిరావు గారు ఏమన్నారంటే, ఈ కబంధాస్తాల్లో మేము చిక్కుకోము, మళ్ళీ ఒకసారి 2 సార్లు చిక్కుకొని మేము బాధపడ్డామని. మీరు మరొకసారి కబంధాస్తాల్లో చిక్కులుక్కునే దానికి అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను. ఎందుకోసమనంటే బీజేపీకి కూడా తెలుగుదేశంతో పాటుగా బీజేపీకి కూడా లాభం ఉంది ఈ కబంధాల్లో చిక్కుకోవటం వల్ల భవిష్యత్తులో అనేటువంటిది రేపొద్దున అందుకే చిక్కుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నా. అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలవటం వల్ల బీజేపీకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు, భవిష్యత్తులో కూడా లాభం ఉండదు. అందుకని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఒప్పుకోట్లా. వీళ్ళు విభేదించారు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రేమ లేఖ రాసినప్పుడు. కానీ నేషనల్ ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు కాకుండా జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు తెలుగుదేశంతో భవిష్యత్తులో పొత్తు ఉండదు అని ఎక్కడా చెప్పలే. అందుకే వాళ్ళని లైన్ తప్పించారు. అందుకే కదా వాళ్ళని క్రియాశీల రాజకీయాలలోకి రానివ్వకుండా కొంచెం పక్కకు తప్పించినట్టున్నారు కదా కృష్ణ. అందుకనే వాళ్ళు ఒక స్పేస్ పెట్టుకున్నారు, తెలుగుదేశంతో పొత్తుకి బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం అవకాశాలు ఉన్నాయి. ఏమిటో లాభం, మనందరం నష్టం ఉంది తెలుగుదేశం అనుకున్నాం, తెలుగుదేశానికి లాభం ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి బీజేపీతో ఎవరికి ఏమి లాభం ఉండొచ్చు బీజేపీకి ఈ పొత్తు వల్ల అంటే? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లాభం లేదు, కానీ మన పక్కనే ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత ఒకే ఒక రాష్ట్రంలో అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణలో బీజేపీకి ఆ విధమైనటువంటి అధికారంలోకి రావడానికి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అలా అక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఇలాంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వల్ల అక్కడ ఉండేటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒక్క నిమిషం కృష్ణ, తెలంగాణలో తెలుగుదేశమా? అదేంటి తెలంగాణలో ఈ మధ్య తెలుగు ఇంగ్లీష్ నిఘంటూ ఒకటి పబ్లిష్ చేశారు. దాంట్లో తెలుగుదేశం అనేటువంటి పదం ఎక్కడ లేదు. ఆ నిఘంటువులో తెలంగాణలో లేదు, తెలుగుదేశం అనేది లేదు, ఎప్పుడో అంతరించిపోయింది, ఎక్స్టింక్ట్ అయిపోయింది. కృష్ణమోహన్ గారు, మీకు అందుకనే నేను క్లారిటీ ఇస్తాను. గుడ్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఆ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదని తప్పుకున్నది, కానీ తెలుగుదేశం తప్పుకోలేదు. వాళ్ళకి నాయకత్వం లేకుండా పోయింది, కానీ నాయకత్వం వాళ్ళకి అక్కడ అధికారం కూడా లేదు, వాళ్ళకి అసలు వాళ్ళ స్టేక్ హోల్డర్ ఏం కూడా లేదు తెలుగుదేశానికి. కానీ తెలుగుదేశానికి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఓట్లు, చంద్రబాబు నాయుడుకి ఏమైనా కొద్దో గొప్ప ఓట్లు ఉంటే అది ఏమైనా బీజేపీకి ప్లస్ అయితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది బీజేపీ జాతీయ నాయకులు ఆలోచించేటువంటి అంశంగా ఒకటి ఉంది. అది ఒక అవకాశం. కృష్ణ, మరీ అంత అమాయకంగా మరీ చెవిలో పూలు పెట్టుకొని ఉంటారా? పక్కనే మిత్రులు తిరుపతిరావు గారు లాంటి వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళు ఫీడ్బ్యాక్ అంతా ఇస్తారు. తెలంగాణలో
బీజేపీ అధికారంలోకి రావడానికి ఇక్కడ ఉన్నటువంటి అవశేష తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేటువంటిది హెల్ప్ చేయడస్తున్నావా? అవ్వా నవ్విపోదురు కాదు కృష్ణ. మీరు ఇదే మీరు కృష్ణమోహన్ గారు, మీరు నేను అందరము 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా మనం డిబేట్ లో పాల్గొనబోతున్నాం. నేను చెప్పింది చెప్పినట్టుగా జరగటానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది కాబట్టే నేను మాట్లాడు. ఇది ఒక అంశం. రెండో అంశము, సరే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవటానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్పాను. రెండవది, అసలు జనసేన బీజేపీ విడిపోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి దాంట్లో అసలు ఎందుకు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి మీడియా ఈ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది అని అంటే ఇక్కడ ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏమిటంటే, ముందు జనసేనని తన వైపుకైనా తెచ్చుకోగలిగితే తెలుగుదేశం ఏదైనా చేస్తుందండి. ఎందుకంటే వాళ్ళ అధికారంలోకి రావాలి, వాళ్ళ పనే అది. వాళ్ళంతటా వాళ్ళు మాత్రం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కళ్ళగా అధికారంలోకి రాలేరు. ఇది ఉన్నటువంటి రాజకీయ స్థితి. వాళ్ళిద్దరిని ఆకర్షించాలి. దాంట్లో ఒకే ఏకాఏకిని ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకేసారి ఆకర్షించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఉన్నటువంటి స్నేహాన్ని విడగొట్టి జనసేన దగ్గర తన వైపు తిప్పుకోగలిగితే ఆ తర్వాత తెలంగాణ అంశాన్ని చూపించి మీకు జనసేన కూడా లేదు కాబట్టి మీరేం చేయగలుగుతారు రండి మాతో అని చెప్పడానికి అవకాశం ఉందనేటువంటిది ఇది తెలుగుదేశం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో ఒక భాగం అయ్యి ఉండొచ్చు. వ్యూహం అన్నాం, కుట్ర ఏముందిలే కానీ ఇందులో వ్యూహం వాళ్ళ వ్యూహం అనుకున్నాడు అనుకున్నాడు. ఒకవేళ ఇప్పుడు జనసేన బీజేపీకి మధ్య బయట పెట్టేస్తున్నామేమో, మరీ ముఖ్యంగా మీరు బయట పెడుతున్నారేమో, అది తెలిసిపోదా వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి? ఇది అందరికీ తెలుస్తుంది, అందరికి తెలుసు అండి, ప్రజలందరికీ తెలుసు. ఏమి రహస్యమైనటువంటి విషయాలు కాదు, అసలు ఒకవేళ తెలుగుదేశం చీలిస్తే జనసేన బీజేపీ అనేటువంటి బంధం చీలిపోయిద్దా? ఇదే పెవికల్ బంధం కదా అని చెప్పేసి 2 ఏనుగులు లాగినా కూడా ఈ పెవికల్ బంధం చేయాలంటానికి కూడా లేదండి. వాళ్ళు వ్యూహంతో పనే లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశంలో ఒక బహిరంగ సభలో బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ వైఖరిగిన మార్చుకోకపోతే మా జన సైనికుల యొక్క మనోభావాల దెబ్బతీసేటువంటి పరిస్థితులు కనుక కొనసాగితే మేము మీతో పొత్తులను కొనసాగించేటువంటి అవకాశాలు ఉండబోవు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కానీ అది ఒక తెలంగాణకు సంబంధించినటువంటి అంశమే, కానీ అదేమో ఆంధ్రాకి సంబంధించినటువంటి అంశం కాదు, నాకు కూడా తెలుసు. కానీ ఎక్కడైనా సరే ఆ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తితే విడిపోవటానికి సిద్ధమైనటువంటి సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు పోటీకి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు విత్డ్రా చేయించారు. అదే విధంగా తిరుపతిలో ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అందరూ అనుకుంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బలం ఉంది బీజేపీ కన్నా జనసేనకి, వాళ్ళు పోటీ చేస్తారని అందరూ అనుకుంటే అక్కడ కూడా బీజేపీ పోటీ చేసింది, జనసేన మిత్రపక్షంగా సపోర్ట్ చేసింది. ఇక్కడ నేను ఇంకొక తాజా అంశాన్ని కూడా ఒక దాన్ని చెప్తాను. వీళ్ళిద్దరు మిత్రులే, నేను కాదంటాం లేదు, చాలా మంచి పెవికల బంధమే. మొన్న జరిగినటువంటి పరిణామంలో రిపబ్లిక్ సంబంధించినటువంటి సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాట్లాడిన దాంట్లో ఒక మాట ఏదన్నా సన్నాస అనేటువంటి పదం ఒకటి అబ్జెక్షన్ ఉంటే ఉండొచ్చేమో, కానీ అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి విమర్శలే చేశారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ కనీసం ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఒక ప్రెస్ మీట్ వెంటనే పెట్టడానికి కూడా తట్టపాటాయించినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు వాళ్ళకి ఇద్దరికి ప్రభుత్వం అనేటువంటి వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇద్దరు వ్యతిరేకిస్తున్నారు కదా, మరి మీ మిత్రుడు ఆ విధమైనటువంటి చేస్తే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు దాడి చేస్తుంటే మీరు ఒక ట్వీట్ చేస్తారు, మీకు సంబంధించినటువంటి నాయకులు సోమ్ వీర్రాజు గారు ప్రెస్ మీట్ పెట్టరా? ఇది కూడా జనసేన నాయకులు కొంత ఆ విధమైన ఆవేదన కలిగించినటువంటి అంశమే. ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా రాజకీయంగా విభేదాలని తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. జనసేన నాయకుడు, జనసేన పవన్ కళ్యాణ్ సర్వసమర్థుడు అనుకునే ఆయన అసహాయ సూర్యుడు, ఆయనకి ఎవరి సహాయం అవసరం లేదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొమ్ము కాసి ఉండకపోవచ్చు. దాంట్లో పెద్ద విశేషమే ఉంది. అయినా పొత్తున్నంత మాత్రాన ప్రతి నిమిషం అవతల వాడు మూడో వ్యక్తి తిడితే ఇమ్మీడియట్గా రావడం, అదేదో మూక రాజకీయాల మాదిరిగా చేయడం అనేటువంటిది వాంఛనీయం కాదనే ఉద్దేశంతో కూడా బీజేపీ వాళ్ళు రాకపోయి ఉండొచ్చు. ఎనివే వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. ఓకే, అది ఓకే, అభ్యంతరం లేదు. నేను ఇంకొక అంశాన్ని మీరు ఇంకొక అంశం చెప్పి అడిగారు, రెండో రౌండ్ కృష్ణ కాదు, ఒక అంశం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఒకటే సింపుల్ బ్రీఫ్ 1 minute లో మీరేమన్నారంటే
అసలు జనసేనకి తెలుగుదేశంతో కలవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి అంశం. ఎందుకు జనసేనకి తెలుగుదేశంతో కలవాలి అని అంటే, నిన్న తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ప్రకటన చేశారో, ఈ ప్రభుత్వాన్ని ఓడించబోతున్నాను, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించబోతున్నాను, సమరం చేయబోతున్నాను, నా లక్ష్యం 2024 అదే అనేటువంటి ప్రకటన చేశారో, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే, అదే విధంగా బీజేపీ ఏది 100 కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి బీజేపీని పెట్టుకొని జనసేనను ఓడించలేరు, వైసీపీని ఓడించలేరు. కాబట్టి జనసేన తన లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే, తన శత్రువుగా ఎవరైతే ఇప్పుడు ఈ రోజున ప్రకటించుకున్నారో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి అని అంటే అనివార్యంగా తెలుగుదేశంతో మైత్రి సంబంధాన్ని కొనసాగించడం తప్ప ఇంకొకటి లేదు. అయితే ఒకవేళ కాదు, మేము సొంతంగా బలాన్ని మేము పుంజుకుంటాము, మేము ఎవరైనా రేపొద్దున గెలవచ్చు అని అనుకునే ఒక లక్ష్యం ఉంటే అదొక అంశం. జనసేనకి జనసేన బీజేపీ కలిసి వాళ్ళ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆయన లక్ష్యాన్ని చెప్పలా, వైసీపీని ఓడించాల్సిందని చెప్పాడు, నా లక్ష్యం అది అన్నాడు. కాబట్టి జనసేన బీజేపీ అదే విధంగా తెలుగుదేశం వేరుగా వైసీపీ ఈ ట్రయాంగిల్ పోటీ జరిగితే ఖచ్చితంగా వైసీపీ గెలిచిద్ది. వైసీపీ గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి ఆశ నెరవేరదు, లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఆయన లక్ష్యం నెరవేరటం కోసం ఆయనకి ఏమైనా రాజకీయ పరమైనటువంటి ఈ రాష్ట్రం కోసం ఆయన చెప్పాడు. ఈ రాష్ట్రం కోసం అంటే వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నష్టం చేస్తుందని ఆయన భావిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం కోసం ఆ పార్టీని ఓడించడానికి, ప్రభుత్వాన్ని ఓడించడానికి, కలవటానికి అవకాశం ఉంది. బాగుంది. చాలా సుదీర్ఘంగా చెప్పారు, సుదీర్ఘమైన సమయం కూడా తీసుకున్నారు. ఓకే, మన సత్యనారాయణ గారు. సార్ నమస్తే. మన కృష్ణ చేసి శరపరంపరగా చేశాడు ఆయన వ్యాఖ్యలు. నారాయణ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ, మేము చాలా చక్కటి పరిపాలన చేస్తున్నాం, మా పథకాలన్నీ మేము చెప్పినవన్నీ ఆచరణ చేస్తున్నాం. ఇదివరకు ఉన్న ఆయన ఎన్ని మేనిఫెస్టోలో పెట్టాడో తెలియదు, కానీ తెలుగుదేశం అతను 1,60,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు, చంద్రన్న కానుక ఇది అది అని. ఇప్పుడు వైసీపీ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసింది. మళ్ళీ చక్కగా చెప్పుకుంటున్నారు బాగా పాలించామని. 2 లక్షల కోట్లు అప్పు చేసి 80,000 కోట్లు దానం చేసి 1,20,000 కోట్లు దుబారా చేసి ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అన్ని చెప్పేట, అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని పెట్టుకొని సంక్షోభంలోకి నెట్టేశారు. తెలుగుదేశం 1,60,000 కోట్లు చేస్తే వీళ్ళేమో 2 లక్షల కోట్లు 2 సంవత్సరాల్లో చేశారు. ఇంకొక 2 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారో తెలీదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. 2 లక్షల కోట్లు చేస్తారు అంతే కదా. అదే చెప్పేది కరెక్ట్, మీరు చెప్పింది. ఎందుకంటే అప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు కదా, బేసిక్ గా కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు కదా, అవసరం అయితే బేసిక్ గా మాకు ఎవరిని ఓడించాల్సిన అవసరం కాదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నోడు లేడు, మీరు ఇందాక చెప్పారు తెలుగుదేశం తెలంగాణలో లేదని. ఆంధ్రాలో కూడా తెలుగుదేశం నిజంగా లేదండి. ఇదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇదేం చేశారంటే వీళ్ళిద్దరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మిత్రులు. ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి ఆయన మంచి మిత్రులు. ఇప్పుడు ఎవరు జైల్లోకి వెళ్ళలేదు కదా, అందరూ చక్కగా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అప్పుడు వెళ్ళాడని చెప్పి, అది కూడా ఎవరో కాంగ్రెస్ నుంచి ఒక అతను కేసు వేయడం వల్ల, పెట్టడం వల్ల వెళ్ళాడని చెప్పారు. కానీ అదర్వైజ్ వీళ్ళిద్దరు చాలా మంచి మిత్రులు. ఇద్దరు ఒకరికొకరు భూ కబ్జాలు చేసుకున్నారు, ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరు కాపాడుతూ ఉన్నారు, ఒకరికొకరు తిడుతూ ఉన్నారు. అంతే తప్ప ఎప్పుడు కూడా సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో పెట్టడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు అయితే, దాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పాతిపెట్టి కార్యక్రమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఆయనకి స్పృహ ఉండి చెప్తున్నారో లేదో తెలియదు, కానీ తొండంగి గ్రామంలో వచ్చి ఇదివరకు చంద్రబాబు నాయుడు దివీస్ ఇక్కడ లైసెన్స్ ఇచ్చాడు, డబ్బులు తినేశాడు, 100 కోట్లు తినేశాడు. తల్లి గర్భంలో శిశువు ఎలాగైతే పొందడానికి మంచి ఇది ఉండాలో అటువంటి సముద్ర గర్భంలో సకల జీవరాశులకి జన్మనిచ్చే గర్భంలో వీళ్ళ దివీస్ ఫ్యాక్టరీ పెడితే నాశనం అయిపోతుంది. భీముల్లో జరిగింది, 6 గ్రామాలు నాశనం అయిపోయినాయి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను, నాకు ఓటు వేయండి, బంగాళాఖాతంలో కలిపేస్తానన్నారు. మొన్న కార్పొరేషన్ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని, వైసీపీని ఊర్లోకి రాని వాళ్ళ ప్రజలు పైకి తగిలేశారు. అసలు ఎంట్రీ లేదన్నారు. మొత్తం అంతా జనసేన గెలిచింది. అక్కడ ఎలా గెలుస్తుంది? ఇప్పుడు ఏమంటే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి, లేదు మేము కొద్దిగా ఇది చేస్తున్నాం, సముద్రం లోపలికి 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లి దాన్ని వదిలేటట్టు చేస్తున్నాం. ఇక్కడ భీమిల్లో కూడా 1 కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లి వదిలేరు, కానీ మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ 140 పడవలు ఉండి ఇప్పుడు 2 పడవలు కూడా లేవు. ఆ పట్టిన చేపలు కూడా ఎవరు తినడం లేదు.
కాబట్టి ఈ మాట తిప్పడం మనం తప్పడం అనేది అది వంశం అది, కానీ చెప్పుకోవడం మాత్రం చెప్తుంటారు రివర్స్లో. ఇప్పుడు నిజంగా చెప్పానండి, మేము సంపద సృష్టించాం, డబ్బు సంపాదించాం, అతను చేయలేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఇదివరకు హైటెక్ సిటీలో ఏం చేశాడో తెలియదు, కానీ ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే సంవత్సరంలోనే ఆయన తాలూకా సత్తా ఇదే సత్యనారాయణ గారు హైటెక్ సిటీలో ఏం చేశాడో తెలియదు కానీ అని ఏం చేశాడో అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ మీరు మాత్రం దాట వేస్తారు. దీంతో మీ సిన్సియారిటీ మీద అనుమానాలు వస్తాయి ఎవరికైనా. కాదు, మీ అనుమానంతో మీ నమ్మకంతో నాకు సంబంధం లేదండి. యాజ్ ఎ పార్టీ నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలుగుదేశంకి మద్దతు ఇద్దామని అనుకోలే, కానీ అప్పుడు ఇచ్చారు. 5 సంవత్సరాలు కలిసి కాపురం చేశారని ప్రచారం చేస్తున్నది చూసారా వైసీపీ. అది ప్రచారం చేయకపోతే అది బతకలేదు, మేము కలిసి లేము అనకపోతే ఇది బతకలేదు. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సామెత చెప్పినట్టు ఒక బ్రాహ్మడు గొర్రె పిల్లలు పట్టుకెళ్తుంటే కుక్క పిల్లని చెప్పి కింద పడేసినట్టు ప్రజలందరి చోటుకి వీళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ అసలు నిలకడలేని మనిషి, పవన్ కళ్యాణ్ ఇది లేదు అది లేదు అన్నారు. ఇప్పుడు పంచాయతీల్లో ఎప్పుడైతే గెలుచుకుంటూ వస్తున్నారో ఒక 1200 రూపాయలు ఖర్చు పెట్టి గెలిచారండి. ఇవాళ మేము ఎంతో 100 మందిని కలిసాం. అక్కడ చూస్తే మాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ 1200 రూపాయలు ఖర్చు పెట్టి 1500 రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఎన్నికలకు వెళ్ళిన సర్పంచ్ అయిపోయారంటే అది మన రాష్ట్రంలో దేశంలో ఎవరైనా ఊహించామా? ఊహించలేదు కదా. అటువంటివి జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఆ మార్పు వచ్చిన తర్వాత ఇద్దరికి భయం పట్టుకుంది, తెలుగుదేశంకి భయం పట్టుకుంది, వైసీపీకి భయం పట్టుకుంది. అందు గురించి అని చెప్పి లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు కలిసే చేస్తారని చెప్పి కృష్ణాంజనేయులు గారు తీర్పు చెప్తున్నారు. నేను ఇవాళ చెప్తున్నానండి, తెలుగుదేశంతో కలిసామని అనుమానం వస్తేనే మొత్తం అందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జనసేనకు రావాల్సిన వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. తెలుగుదేశంలో కూడా కొంతమంది రావాల్సిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఏంటంటే ఎందుకెందుకు ఆయనతో కలిసి ఉన్నాడు కదా అని మళ్ళీ అదే అపోహని మార్కెట్లో పెడుతున్నారు. అది వాళ్ళు పెద్దాక కృష్ణ చెప్పనివ్వండి చెప్పకపోనివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా తమకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ పని చేస్తారు. వాళ్ళు అందులో తప్పుపడాల్సిన అవసరం ఏం లేదు ఎవరికైనా కూడా. వాళ్ళు జనసేనకు వలేస్తారు. ఎందుకు వలేయరు? వాళ్ళు వల వల్ల వాళ్ళ జనసేన కనుక వాళ్ళ పక్షాన ఉందనుకోండి, వాళ్ళకి పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, లేదు జనసేనతో టైఅప్లో ఉన్నట్లుగా పాంప్లెట్లు హోర్డింగ్లు పెడతారు. ఏది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటే అవి చేస్తారు. వాళ్ళు అందరూ తప్పబడాలని పని లేదు. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 18% నుంచి 1%కి వచ్చిన బీజేపీ జాగ్రత్తగానే ఉంది. ఆల్రెడీ మేము 2018 మార్చి 14 నుంచి మేము జాగ్రత్తగా ఉన్నాం, కానీ మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళ కలుపుతూ పబ్బం గడుపుకుంటుంది వైసీపీ. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు కావాలంటుంది టీడీపీ. ఇప్పుడు ప్రజలు తెచ్చుకుంటారు కదా ఇప్పుడు, ఎందుకంటే మేము ఏ రకంగానో లోపాయకార ఒప్పందం పెట్టుకునే అవకాశం కానీ ఇంట్రెస్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ లేదండి. బహిరంగంగా చర్చించే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసేటప్పుడు కూడా అందరితో మాట్లాడి మన అది ఒక మతతత్వ పార్టీ అనే ముద్ర ఉంది, ఇది ఉంది అది ఉంది, కానీ నాకు మోడీ గారి విధానాల మీద నమ్మకం ఉంది, మనం చేద్దామని. అలాగే బీజేపీతో కూడా మాకు ఇప్పుడు బాగా మైత్రి అని కాదండి. బీజేపీలో స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మిగతా విషయాల్లో మా బాధలు మాకున్నాయి నా జాతీయ బీజేపీతో. కానీ రాష్ట్రంలో బీజేపీ డెఫినెట్గా వెళ్ళి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్టీల్ ప్లాంట్ గురించి లెటర్ ఇచ్చారో బీజేపీ కూడా డిమాండ్ చేస్తూ లెటర్ ఇచ్చింది. రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఏమేమి కావాలో మేమేమనుకుంటున్నాం, బీజేపీ రాష్ట్ర బీజేపీ కూడా అదే అనుకుంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వెళ్ళి జాతీయ స్థాయి నాయకులకు లేఖ ఇచ్చింది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అటువంటి మరికొన్ని విషయాలు చాలా సిన్సియర్ గా వెళ్ళి అందరూ కలిసి ఇచ్చారు, ఒకలో కాదు, చాలా పకడ్బందీగా చేశారు. అయితే ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే స్టీల్ ప్లాంట్ నిర్ణయం రాగానే ఇది సెంటిమెంట్ తో కూడుకున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. ఒత్తిడి ప్రతి మీటింగ్ లో గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. కానీ దొంగ ఎవరంటే వైసీపీ అక్కడ ఒప్పుకొని ఇక్కడ పాదయాత్రలు చేస్తుంది. ఇదివరకు గతంలో తెలుగుదేశం పార్టీ అసలు అదే చేశారు కదా. ఇంత విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నానికి నేను మద్దతు స్టీల్ ప్లాంట్ తరలించడానికి వీల్లేదు, ఇది ఇక్కడే కొనసాగించాలనే దానికి మద్దతు ఇస్తున్నాను అంటూ చాలా ఆవేశంగా ప్రసంగించారు. బాగుంది. ఢిల్లీ వెళ్ళారు, వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి సార్? మామూలుగా ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చేశారు, అంతటితో అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత, అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అది మొత్తం దేశంలో దాంట్లో భాగము అంతే తప్పని బీజేపీ వాళ్ళు కన్విన్స్ చేసి పంపించేశారు. ఆయన కన్విన్స్ అయిపోయినారు. కాదండి, ఎవరు కన్విన్స్ కాలేదు. దానికి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, అది జరుగుతుంది, దానికి ఆగడానికి లేదు. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి,
ఈ తెలుగుదేశం ప్రభుత్వం దానికి మొట్టమొదట దాని ప్రైవేటీకరణకి తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్లో బీజం పడింది, కానీ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే పోస్కో వాళ్ళతో పిలిపించి ఒప్పందాలు మాట్లాడుకున్నారు. అయిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కేంద్రంలోనే ఒప్పందం అయింది, వాళ్ళు తీసుకొచ్చి రాష్ట్రంలోనే మాట్లాడారు, ఇక్కడ వచ్చి పాదయాత్రలు వీళ్ళు లీడ్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మొన్న నాదెండ్ల మనోహర్ గారు వచ్చినప్పుడు అన్ని పార్టీల తాలూకా యూనియన్లు అన్ని యూనియన్లు కలిపి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 60 మంది వచ్చారు, అన్ని యూనియన్లు 29 యూనియన్లు మనుషులందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇది నిలబడుతుందని మాకు నమ్మకం ఉందని చెప్పి యునానిమస్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తానన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే అసాధ్యం అనేది లేదు. అసాధ్యం అనేది ఎందుకు లేదంటే చిత్తశుద్ధి కావాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంది, రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంది. మనం కేంద్రంతో పోరాడాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు ముందు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు నడండి మీతో మేము వస్తామంటే, ఇప్పటి వరకు అక్కడ ఎస్ అంటాడు ఇక్కడ నో అంటాడు అన్ని నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇప్పటి వరకు కాంక్రీట్ ప్రపోజల్. ఇది తెలుగుదేశం టైంలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, 13 ఏళ్ళు ఉన్నారు కదా, తెలుగుదేశం టైంలో మైన్స్ రాలా. ఇంతకు ముందు జగన్మోహన్ గారు తండ్రి గారు ఉన్నారు కదా, ఆయన టైంలో మైన్స్ రాలా. ఈయన 2.5 సంవత్సరాల్లో మైన్స్ గురించి కనీసం ప్రయత్నం కూడా చేయాల. ఏమనంటే మేము లెటర్ ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చాం. ఇదేం కాదండి. వీళ్ళకి ఏంటంటే చిత్తశుద్ధి లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఫార్చునేట్గా బీజేపీ జనసేన పరిపాలించలేదు. మేము వస్తాం అధికారంలోకి, మేము ఎలా నిలబెట్టుకోవాలో మేము చేయాల్సిన పని చేస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా తిరుపతిరావు గారు, ముఖ్యంగా కృష్ణాంజనేయులు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అని చెప్పాడు. వాటి మీద మీరు రెస్పాండ్ అయితే బాగుంటుందేమో. కృష్ణమోహన్ గారు, కృష్ణాంజనేయులు గారు చెప్పిన వాటిల్లో నేను రెస్పాండ్ అయ్యే ముందు నేను విభేదించే ఒక మాటను వారు చెప్పినట్టు, వాడినటువంటి మాటని కాకతాళీయంగా వాడారో కావాలని వాడారో తెలియదు, కానీ దాన్ని ముందు నేను విభేదిస్తున్నాను. ఏదైతే నోటా కంటే ఓట్లు తక్కువ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అన్నారు. అవును, మొన్నటి వరకు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు మన రిజల్ట్స్ వచ్చిన వరకు ముందు మేము వాళ్ళు అనేవాళ్ళు మేము పడేవారం, మీరు అనేవాళ్ళు మేము పడేవాడం. కానీ ఇవాళ మేము మొన్న వచ్చినటువంటి దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా ప్రతిపక్షాలకి ఏమీ అవి ప్లస్ పాయింట్ ఉండదు. గతంలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మేము నోటా కంటే తక్కువ ఓట్లకు వచ్చినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గణనీయమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి నేపథ్యంలో ఆ పదజాలాన్ని దయచేసి వాడొద్దని చెప్పేసి కృష్ణమోహన్ గారికి నేను తెలియజేస్తూ, వారు ఇచ్చినటువంటి విషయాల్లో ఒక 4-5 విషయాలు ఆ పదాలు వాడొద్దని కృష్ణాంజనేయులకు రిక్వెస్ట్ చేయాలి, కృష్ణమోహన్కి చేయకూడదు. క్షమించాలి. పర్వాలేదు. పేర్లు దగ్గరగా ఉన్నాయి కదా, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అదే ప్రాబ్లం. ఇద్దరు 2 వైపులు 2 కృష్ణులు ఉన్నారు, మీద 2 నారాయణులు ఉన్నారు. బాగుంది. ఒక సత్యనారాయణ గారు, ఒక నారాయణ రెడ్డి గారు. బాగుంది. అయితే ఒకటి ముందుగా వారు ప్రస్తావించుతూ అధికార ప్రతినిధులుగా, అంటే బొలిశెట్టి వారి గురుండి కానీ నా గురుండి కానీ వారి అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం వీళ్ళు అనేది ఒకటి ప్రస్తావించారు. మేము మా తాలూకా సిస్టంలో రాష్ట్ర అధ్యక్షుని ద్వారా ఎప్పుడప్పుడు అప్డేట్స్ మాకు కేంద్ర నాయకత్వం నుండి 3 ఇన్ఛార్జీలు ఉంటారు అనుసంధానకర్తలుగా, కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి. ఒకరు ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జిగా ఉంటారు, 2 సహ ఇన్ఛార్జి ఉంటారు పొలిటికల్ గా. వాళ్ళ అనుసంధానంతో కేంద్ర పార్టీ తాలూకా విషయాలు రాష్ట్ర పార్టీకి, రాష్ట్ర పార్టీ తాలూకా నిర్ణయాలు కానీ లేకపోతే విజ్ఞాపనలు కానీ కేంద్ర పార్టీకి ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. దాని అప్డేట్స్ అనుగుణంగానే అధికార ప్రతినిధులైనటువంటి మేము కానీ లేకపోతే ప్యానలిస్టులు కానీ చర్చల్లోనూ పాల్గొంటూ మేము ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ఆ గ్యాప్ అనేది మాకు కానీ ఇంకెక్కడ కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఏదన్నా అనూఖ్యమైనటువంటి పరిణామాలు అనొచ్చు కానీ వీళ్ళు చెప్పింది ఫైనల్ కాదు అనేసి అంటే యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి పొజిషనే మా దగ్గర ఉంటుంది, మేము దానికి కట్టుబడి ఉంటాం. మాక్సిమం గా చేంజెస్ ఉంటాం. ఒకటోది. రెండవదండి, తెలంగాణలో టీడీపీ మాతో కలిసినందువల్ల తెలంగాణలో లబ్ధి పొందుతున్నాము అన్నటువంటి భావంతో మేము ముందుకెళ్తాము. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం, కేంద్ర నాయకత్వం కానీ లేదా తెలంగాణలో కానీ అనే దాన్ని కూడా నేను తీవ్రంగా విభజిస్తున్నాను. ఇవాళ కాదు అది. కృష్ణమోహన్ గారు 2014లో ఇక్కడ కలిసాము, అక్కడ విడిగా పోటీ చేశాము. ఆ రోజు మేము విభేదించాము. ఇవాళ తెలుగుదేశం అక్కడ కనుమరుగైపోయింది.
కంట్లో నలుసైపోయింది. కానీ ఆ రోజు 2014లోనే తెలంగాణ పార్టీ అక్కడ విభేదించి విడిగా ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ ప్రతిపాదనతో అయితే కలవడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితే కాదు. దాని మీద కేంద్ర నాయకత్వం కూడా ఏమి సుముఖత చూపించదు అని చెప్పి నేను ఒక సందర్భంగా తెలియజేస్తాను. మూడవది, ఇప్పుడు మళ్ళీ మేము కలిసేటప్పుడు అది కబంధ హస్తాలని వారు లాభదాయక కబంధ హస్తాలు అంటారు. కబంధ హస్తాల్లో లాభదాయకత ఎక్కడ కనబడదండి. అది ఎప్పుడు కబంధ హస్తాలే. మీరే చెప్పారు కాబట్టి వాళ్ళు వచ్చి మాకేదో కౌగులించుకున్నంత మాత్రాన మాకేమి లాభదాయకం ఉండదు. మేము ఆ ధ్యాస గాని ఆ ఆలోచన గాని లేనటువంటి విధానంతోనే మేము ముందుకెళ్తున్నాం. రెండోది, జనసేన ద్వారా బీజేపీని దగ్గర ఇందాక పాయింట్ మీద ఒక్క నిమిషం, ఇందాక చెప్పినటువంటి పాయింట్ మీద, మీరు తెలంగాణలో అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు తెలుగుదేశంతో పొత్తును రివైవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందనేది కృష్ణ చెప్పిన మాట. నాకు అర్థమయ్యే నేను చెప్తున్నా. ఆ రోజు 2014లోనే ఇవాళ కంటే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోనే మా తెలంగాణ నాయకత్వం విభేదించి విడిగా వెళ్ళినటువంటి సందర్భాన్ని నేను అందువల్లనే కోట్ చేశాను. అప్పుడు లేనిది ఇవాళ మేము లబ్ధి పొందుతాం. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు, జీరో. తెలుగుదేశం అక్కడ అధ్యక్షులను ఎత్తుక్కోవడానికే ఎంత టైం పట్టిందో మనం చూసాం. అక్కడ ఎల్ రమణ గారు నిష్క్రమణ తర్వాత అధ్యక్షుడే వెళ్ళి చేరాడు కదా టిఆర్ఎస్ లో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అధ్యక్షుడు ఎన్నుకోవడానికి, ఆ అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియకపోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఆ విషయాన్ని నేను అక్కడ గుర్తు చేస్తున్నాను. కాబట్టి అది కూడా అప్రస్తుతమైనటువంటిదే. నేనేమి వారి వాదంతో విభేదించడం కాదు, నేను అప్రస్తుతం, దాని గురించి మేము ఆలోచించమని చెప్తున్నా. ఇకపోతే జనసేనని ముందుగా తెలుగుదేశం పార్టీ లోపరుచుకుంటుంది, వశపరుచుకుంటుంది, వాళ్ళతో ముందు టైఅప్ అయ్యి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తుంది అనేది వారు చెప్పడం జరిగింది. దాని గురించి నేనేం చెప్పాల్సిన పని లేదు. మా బొలిశెట్టి వారు శుభ్రంగా చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రస్తావన లేదు. దానికి నేను మద్దతుగా ఒక విషయాన్ని చెప్పడం మళ్ళీ ఒకసారి చెప్పిందే చాలా సందర్భాల్లో, బహుశా ఇవాళ కూడా నేను అన్యాపదేశంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు తెలుగుదేశం పార్టీ మాతో పొత్తులో ఉండి తెలుగుదేశం అభ్యర్థులకి ప్రచారం చేయమంటేనే అంగీకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొత్తు గురుండి ఏ విధంగా ఆలోచన చేస్తారు? ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర జరిగినటువంటి పంచాయతీ నేపథ్యంలో ఆయన ప్రచారంలోకి రావడం జరిగింది తప్పిస్తే, అటువంటి సందర్భంలో అది కూడా సాధ్యపడే పని కాదు. స్కెచ్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీకి లేని స్కెచ్ వారు చెప్పినటువంటి కృష్ణాంజనేయులు గారు చెప్పినటువంటి స్కెచ్ లేదు అని నేను చెప్పట్లా. సాధ్యాల మీద మాత్రమే నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీకి వారు చెప్పనటువంటి హిడెన్ ఎజెండాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి కూడా, మాకు తెలుసా విషయం. మేము ప్రస్తావించాల్సిన పని లేదు, కానీ అది జరిగే ప్రసక్తి లేదు అని చెప్పడానికే ఇవన్నీ నేను ఉటంకించాల్సి వస్తుంది. ఇకపోతే కీలకమైనటువంటి విషయం, ఒక విషయం ప్రస్తావించారు. ఏదైతే ఇటీవల ఈ 5 days డెవలప్మెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి సోము వీర్రాజు గారు స్పందించలేదండి. దురదృష్టం ఏంటనేసంటే, అది కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు ప్రస్తావించకూడదు, ఎవరైనా పొలిటికల్ గా ప్రస్తావించవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలా, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో సన్నాసులు అన్నటువంటి పదజాలాన్ని వాడారు. అది ఏ మీడియా కూడా హైడ్ చేయలా, యాజ్ ఇట్ ఈస్ గానే ప్రసారం చేసింది. ఆ విషయం ఎయిర్ ఛానల్స్ గురించి నేను చెప్తున్నా. యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియాలో ఎలాగో వచ్చేస్తాయి, యాజ్ ఇట్ ఈస్ గానే వస్తాయి. కానీ తరువాత ఏదైతే మంత్రులు ప్రస్తావించినటువంటి ప్రస్తావనలు, రాష్ట్ర మంత్రులు, పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగపరమైనటువంటి పదవిలో లేరండి. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు మాత్రమే, ఆయనకి అంత బాధ్యత అవసరంలా. కానీ రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి పదజాలం, రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు వాడినటువంటి పదజాలం పక్కన పెడితే, పోసాని కృష్ణమురళి గారు ఆయన క్లియర్ గా చెప్పుకున్నాడు. అదే కాదు, కొన్ని డిబేట్లలో కూడా ఆ నాయకులు చెప్పుకున్నారు, సోదరులు, వైసీపీ సోదరులు, మా కార్యకర్తే అని చెప్పి. ఆ కార్యకర్త ఏ విధమైనటువంటి, అంటే
నాకు తెలిసి కోసారి కృష్ణమురళి తాలూకా ప్రెస్ కాన్ఫరెన్స్ ని 50% హైడ్ చేసి చూపించాల్సినటువంటి పరిస్థితి ఎయిర్ ఛానల్స్ ఉందా లేదా? అటువంటి పదజాలాన్ని ఆయన వాడాడు. 50% హైడ్ చేసి చూపించారు ప్రతి ఛానల్ కూడా. నేను ఒక ఛానల్ అని చెప్పండి, ఏ ఛానల్ కూడా చూపించడానికి అక్కడ మీకున్నటువంటి ఇబ్బందులు మీకు ఉంటాయి. కాబట్టి అటువంటి పదజాలంతో స్పందించడం జరిగింది. ఇది ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మేము స్పందించలేదు అనేది కరెక్ట్ కాదు. రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి స్పందించకపోతే ఓకే, గాని ఏదైతే ఇవాళ ప్రెస్ మీట్ కి ఎంత ప్రాధాన్యత ఉందో, ప్రెస్ మీట్ జరిగిందా లేదా? ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరగలేదు కదా. పోనీ ప్రెస్ మీట్ పెట్టకుండా ఒక ప్రెస్ స్టేట్మెంట్ అయినా రిలీజ్ చేశారా? అదే చెప్తున్నాను సార్ కృష్ణమోహన్ గారు. ఇవాళ ప్రెస్ మీట్ కి ఎంత క్రెడిబిలిటీ ఉందో రాజకీయ క్షేత్రంలో లేకపోతే ప్రసార మాధ్యమాల్లో, ఇవాళ ట్విట్టర్ లో ఒక నాయకుడు, ఒక ప్రాధాన్యత కలిగినటువంటి నాయకుడు చేసినటువంటి ట్వీట్ కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా? అటువంటి సందర్భంలో రెండింటికి పోలిక పెట్టలేము తిరుపతిరావు గారు, రెండింటికి పోలిక పెట్టలేము. ట్విట్టర్ సోషల్ మీడియా ఫోరా గురించి మాట్లాడడం కాదు, ఓ పత్రికా సమావేశం పెట్టి ఖండించడము, లేదా కనీసం ఓ పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం. ఏదైనా ఇతర కారణాల వల్ల పత్రికా సమావేశం పెట్టలేకపోయినా ఓ పత్రికా పత్రికా ప్రకటన ఇచ్చుంటే బాగుండేదేమో కదా. ఎందుకంటే మీ బంధం ఈ బంధం ఈనాడుతో కదా. మరి కృష్ణమోహన్ గారు చెప్పండి. నేను మీతో నేను ఆ విషయంలో ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రసార మాధ్యమాలు కూడా ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు అని చెప్పేసి ఇవాళ పేపర్లో చదువుతున్నామా లేదా? మీరు వార్తల్లో ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, లేకపోతే పలానా పార్టీ అధ్యక్షుడు ట్వీట్ చేశారు అన్నటువంటివి ఇవాళ మనం ట్విట్టర్ మీద ఆధారపడుతున్నటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తూ, అదే ట్విట్టర్ లో మాకు జాతీయ ఇంతకు ముందు స్పోక్స్ పర్సన్ గా చేశారు ఆయన, మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి జీవీఎల్ గారు ట్విట్టర్ ద్వారా వారు స్పందించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఇవాళ మా రాజ్యసభ సభ్యులు కూడా మన రాష్ట్రం నుండి కాకపోయినా మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, మన రాష్ట్ర పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కేంద్ర పార్టీ ప్రతినిధిగా రాష్ట్ర పార్టీ అనుసంధానకర్తగా ఉన్నటువంటి వ్యక్తి స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల, మేము మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన ప్రతి విషయంలోనూ కూడా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లు వేరు. కృష్ణమోహన్ గారు మీకు తెలియదు కాదు, ఇది జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకునే అంశం కాదు. కేవలం వ్యక్తిగా ఆయన టార్గెట్ చేస్తున్నారు. దాన్ని మేమందరం కూడా చర్చల్లో కూడా మేమందరం ప్రతి అధికార ప్రతినిధులు కూడా మేమందరం ఖండిస్తూనే ఉన్నాం. నేనైతే ఇది దాదాపు ఇది 6వ డిబేట్. ఈ రప్చర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి డిబేట్ లోను కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ తాలూకా అనుచిత ప్రవర్తన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఇవాళ్లే మా ఇరు పెద్దలు కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మా సోము వీర్రాజు గారు కూర్చున్నారు. వారితో పాటు మాకు ప్రధానమైనటువంటి వ్యక్తి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత కూడా కనీసం ఆ విధమైన ప్రెస్ రిలీజో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. అప్పుడు కూడా పెట్టలేదు. అంటే అట్లా కాదు సార్, మిత్రుడికి కష్టం వచ్చింది అనుకోండి, మన స్నేహితుడు అనుకున్నప్పుడు, తిరుపతిరావు గారు ఒక్క నిమిషం, మీకే ఒక మిత్రుడికి కష్టం వచ్చిందని అనుకోండి, అతనితోటి మనం సెయిల్ చేస్తూ ఉన్నప్పుడు, కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అతను రెస్పాండ్ కావడం అనేటువంటిది కనీసమైన ధర్మమేమో. సరే, ఎనీవే నేను కాదనట్లేదు సార్, నేను కాదనట్లే. కానీ ఇవాళ కలిసిన తర్వాత కూడా వాళ్ళు ప్రస్తావించలేదు అనేసి అంటే ఆ అవసరం లేదని అనుకున్నారు అనేది నేను చెప్పాను, నా ఉద్దేశం. అది ఏ రకంగా అవసరం లేదని అంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్ గా సోము వీర్రాజు గారు స్పందించాల్సినటువంటి ఆవశ్యకత లేదనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం నా ఉద్దేశం. అవసరం లేదనుకున్నారు కాబట్టి. ఒకవేళ ఉన్నట్టుకైతే వాళ్ళిద్దరు కలుసుకునేటప్పుడు మీరు ఎందుకు స్పందించలేదనో, లేకపోతే మీరు స్పందిస్తే బాగుంటుందనే ఒక సూచన వస్తుంది ఆటోమేటికల్ గా. అది రాలేదు అంటేనే ఆ అవసరం లేదు, ఈ టీ కప్పులో తుఫాన్ ఇది, ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి ఇన్ని అస్త్రశస్త్రాలు మనకు అవసరం లేదు అనుకున్నారేమో అని చెప్పడం నా ఉద్దేశం కృష్ణమోహన్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటల వెనకాల పై ఎత్తున బీజేపీ ఉంది అనేటువంటి బలం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏం కృష్ణ, కామెంట్? ఓన్లీ వన్ కామెంట్. బీజేపీ అండదండలు ఉన్నాయి అనేటువంటిది పవన్ కళ్యాణ్ మాటల్లో, చేతల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది అందులో అంటే ఆయనే అవమానించడం కాదు, ఇది
ఆయన్నే అవమానించడం అవును. కాదు, అండదండలే వాళ్ళిద్దరు కదా. మిత్రులే ఎందుకంటే కదా. సెంటర్లో పవర్లో ఉన్నారు కదా మీరు, సెంటర్లో అది పవర్లో వాళ్ళు ఉన్నారు. మిత్రులే కదా. ఆ? కృష్ణమోహన్ అది గారు వాళ్ళిద్దరు న్యాచురల్. మా మిత్రులే కాబట్టి మిత్రపక్షం, మా ఖచ్చితంగా మిత్రపక్ష వాళ్ళ బలం అధినేతల్ని, మా ఉంటుంది, ఖచ్చితంగా మిత్రపక్ష ఉంటుంది. అయితే అధినేతల్ని మేమెందుకు కాపాడుకోమండి? మాకు అవసరం, మాకు అవకాశం ఉన్నది, మేము అది ఖచ్చితంగా చేస్తాము. దాంట్లో ఓకే, ఏదో కృష్ణమోహన్ గారు, కృష్ణాంజనేయులు గారు వేరేగా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అవర్ నీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ రెడ్డి గారు, మనం ఇతర ప్యానలిస్టులు చేసినటువంటి వాటిల్లో కామెంట్స్లో వేటిలైనా మీరు చేయగలుగుతారా? ఎందుకంటే మీ నాయకులు కొడాలి నాని పవన్ కళ్యాణ్ అంటే ఆయన జీవితకాలంలో మమ్మల్ని ఓడించలేడు అని, ఆ తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ అభిమాని అయినటువంటి పోసాని కృష్ణమురళి ఇతను షూటింగుల్లో కోపం వచ్చి సహనటులను కొట్టేవాడని, అలాగే ఇలా ఊసరవిల రాజకీయాలు చేస్తున్నాడని పోసాని కృష్ణమురళి అన్నాడు. తర్వాత మీ నాయకుడు కొడాలి, మీ మంత్రి గారు కొడాలి నాని అన్నారు. ఇట్లా మీ వైపు నుంచి అనేకమైనటువంటి కామెంట్స్ కూడా వచ్చినాయి. వీటి హౌ డు యూ రెస్పాండ్ టు దిస్? ఎలా రెస్పాండ్ అవుతారు? గౌరవనీయ కృష్ణమోహన్ గారు, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా చోట్ల ఆయన మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను సిఈసి చదివాను అని చెప్పారు. ఒక సభ పెట్టి నేను కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల ఎంఈసికి వెళ్ళాను అన్నాడు. మరొక సభలో నేను ఎంపీసీ ట్యూషన్కి వెళ్ళాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ లో సిఈసి, ఎంఈసి, ఎంపీసీ ఈ 3 గ్రూపులు చదివిన దాఖలాలు ఉండవు. ఎందుకంటే అతను ఎందుకు ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ అంటున్నానంటే ఆయన మాట్లాడే మాటల్లో పొంతన ఉండదు, ఒక ఆర్డర్ ప్రకారం అతను వెళ్ళలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నేను ఒకటి సలహా ఇవ్వగలను. పవన్ కళ్యాణ్ ఆయనకంటే చాలా చిన్నవాడిని. వద్దులేండి, సలహాలు ఎందుకులేండి. ఆయనకు సలహాలు ఇవ్వడానికి చాలా మంది మేధావులు, పెద్ద వాళ్ళు, శ్రేయోభిలాషులు చాలా మంది ఉంటారు. మనం సలహాలు ఎందుకు ఇవ్వడం? చంద్రబాబు నాయుడు గారికి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మనం సలహాలు ఇవ్వడం అనవసరం. మనం వాళ్ళ కామెంట్స్, వాళ్ళ దాని మీద మనం కామెంట్ చేయొచ్చు. మీరు కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు, ఒక్క నిమిషం నారాయణ రెడ్డి గారు. అయ్యా సత్యనారాయణ గారు ఏదో అన్నారు. అదే వీలైతే ఆయన కలవగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహా ఇవ్వమనండి. ఇదివరకు బంగాళాఖాతంలో కలిపేస్తానన్న దివీస్ ఫ్యాక్టరీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కడతానంటున్నారు. వద్దండి, మన పరువు పోద్దని చెప్పమనండి. అది నిలకడంటే అది, అంతేగాని ఆయన ఇంటర్మీడియట్ లో ఏ సబ్జెక్ట్ చదివాడు అనేది కాదు. ఓకే రైట్. నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారికి ఒక మాట చెప్తానండి. సత్యనారాయణ గారు ఇందాక మాట్లాడుతూ దివీస్ కంపెనీని సముద్రంలో కలిపేస్తా అన్నారు అని, దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా వైసీపీ ఉంది కాబట్టి అక్కడ ఏది జనసేన పార్టీ అభ్యర్థులు నెగ్గారు అన్నారు. అది చాలా పరమ తప్పది. ఎందుకంటే నేను పిఠాపు నియోజకవర్గం ఉన్నది, నా పక్క నియోజకవర్గం తుని. ఆ తుని నియోజకవర్గంలో దివీస్ ఫ్యాక్టరీ వచ్చింది. ఆ దివీస్ ఫ్యాక్టరీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆపింది. ఇప్పుడు కూడా దానికి పర్మిషన్ వైసీపీ ఇవ్వలే. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దివీస్ కంపెనీకి పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పర్మిషన్స్ మేము ఓకే చేయలే. అక్కడ ఏదైతే కే పెరుమాళ్ళపురం ఉందో ఆ కే పెరుమాళ్ళపురం పంచాయతీ వైసీపీ అభ్యర్థి రాజు, ఆయన పేరు, ఆయన సర్పంచ్ ఆయన. అక్కడ అవినోళ్ళు అందరూ వైసీపీ అభ్యర్థులే, సర్పంచ్లు వేరు. ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా వైసీపీ అభ్యర్థులే నెగ్గారు. ఒక్కసారి చూసుకోమని మన యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ గారికి ఒక మాట చెప్తున్నా, సత్యనారాయణ గారికి. రెండో విషయం కూడా చెప్తున్నా. ఇందాక సత్యనారాయణ గారు మాట్లాడేటప్పుడు వైసీపీ పార్టీ వచ్చి చాలా అప్పులు చేసింది అంటున్నారు. నేను ఒక మాట చెప్తా. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం 2,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అది జిఎస్డిపిలో 28%. అనగారు 28%. ఈ రోజుని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2021కి మన జిఎస్డిపి 9,72,000 కోట్లు. దాంట్లో ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $280 మిలియన్, అమెరికన్ డాలర్లు ఎఫ్డిఐ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాలుగా కూడా పురోభివృద్ధి తీసుకుపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇందాక కృష్ణాంజనేయులు అన్నగారికి కూడా ఒక మాట చెప్పాలి. ఆయన తెలుగుదేశం ఏది జనసేన కలిస్తే బాగుంటదని అభిప్రాయాన్ని అన్న పదే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రెండు కలవాలని ఆలోచన అన్నగారికి ఉందేమో. నేను ఒక మాట చెప్తున్నా, బీజేపీ వారికి ఒక మంచి ఉదాహరణ ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే 1999లో ఆపరేషన్ విజయ్ అని కార్గిల్ యుద్ధం చేసి ఒక మంచి క్రేజ్ లో ఉన్నారు వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో బీజేపీకి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగింది.
పెరిగినప్పుడు 1999లో బీజేపీ యొక్క గ్రాఫ్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ వార్డు బ్యాంకుతో నెగ్గాలనే ఒక దృక్పథంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మీద ఆయన విజయం సాధించారు. ఎప్పుడైతే ఆ రోజున 1999లో కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండకపోతే ఖచ్చితంగా యొక్క ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ యొక్క ఓటు బ్యాంకు ఖచ్చితంగా పెరుగుండేది. ఒక స్థాయి కలిగిన పార్టీగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుని ఉండేది. మళ్ళీ 2014 దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా కొట్టలేననే విషయాన్ని ఈ యొక్క నారా చంద్రబాబు గారు గ్రహించి ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ ఫామ్ లో మోడీ గారి యొక్క క్రేజ్ తో మళ్ళీ మంచి ఫామ్ లో ఊపులో ఉంది. దాన్ని గమనించి మళ్ళీ బీజేపీ అంటగాగి మళ్ళీ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అందంగా ఎరేసి సినిమా యొక్క ఆ యొక్క ఫ్రెండ్స్ తో ఎరేసి వీళ్ళ ముగ్గురుతో కలిపి కేవలం 5 లక్షల అప్రిషియేట్ చేద్దాం, చంద్రబాబుని అప్రిషియేట్ చేద్దాం. అది ఆయన తెలియదు సర్వైవల్ టాక్టిక్స్. నేను అన్నగారు పెద్ద నేను అదే చెప్తున్నాను. ఏంటంటే బీజేపీ కూడా అదే చెప్తున్నాను. మళ్ళీ తెలుగుదేశానికి దారాదత్తం చేసుకోకండి అని చెప్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని కూడా మంచి ఎరేయడానికి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ఎరేస్తున్నారు ఈ డిబేట్ల ద్వారా వీటి ద్వారా తెలుగుదేశంతో సైకిల్ గుర్తు మార్చుకొని వల గుర్తు పెట్టుకుంటారండి. ఆయన సైకిల్ గుర్తు తీసేవతల మారేసి చేపలు పట్టే వల ఉంటుంది చూసారా, ఆ వల గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే వల బాగా వచ్చేటువంటిది. మీకేమిటి నాకేమిటి నష్టం? ఆయన వర్కౌట్ అవుతున్నది బాగా. నాకు నష్టమే లేదన్నా. నేను ఒకటే చెప్తూ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మిగతా పార్టీలు పొత్తుల కోసం ఆశపడుతున్నాయి. మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం మనం అనలేదు. మీరు ఏ డిబేట్ కూడా వైఎస్ఆర్సీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందని మీరు డిబేట్లు పెడతలేదు. ఎందుకంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్, మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మిగతా బలహీనులే పొత్తు పెట్టుకోవాలనుకుంటారు. కాబట్టి మేము చాలా, ఎందుకంటే మేము కాదులేండి, బలహీనులు కాదు చంద్రబాబు లాగా వ్యూహకర్తలే టాక్టికల్ గా పెట్టుకుంటారు. తప్పేం లేదు. పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోకపోవడం తప్పు కాదు. చంద్రబాబు నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటల్లో నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి. తిరుపతిరావు గారు, చంద్రబాబు నాయుడు పొత్తు వద్దనుకోనే పోయాడు మొన్న. గమనించ, అవును, అది కూడా వాళ్ళకే సొంతం. ఓకే, కన్క్లూడ్ నారాయణ రెడ్డి గారు, కన్క్లూడ్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే పక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు విమర్శ చేయడం సహజం. మేము చేసే ప్రతి మంచి పని అడ్డు తగిలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి జనసేన పార్టీ కన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ఓడించాలి, ఒంటరిగా మేము అధికారంలోకి రావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అంతిమంగా గెలుపు సాధించాలి అని. నిన్న ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, మాకు గుణం ఉంది, మాకు ధనం కంటే గుణం ముఖ్యం, గుణంతో పాటు గెలుపు ముఖ్యం అని. ఎస్, నేను ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం ఉంది, ఆయన సంస్కారవంతమైన నాయకుడు. ఆయన సంస్కారవంతమైన నాయకుడు అయినప్పుడు మిగతా వాళ్ళు కుసంస్కారం కలిగిన వారు, మిగతా వారికి సంస్కారహీనమైన వాళ్ళు, మిగతా వారి తల్లిలు సంస్కారవంతమైన సోప్ అని ఒకటి ఉంటుందిలేండి. అదేముందండి, దాన్ని పంపించేసేద్దాం. ఎనీవే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం మిస్టర్ నారాయణ రెడ్డి. థ్యాంక్ యూ. 1 సెకండ్ కృష్ణ, కన్క్లూడ్ ది డిబేట్. నేను రెండు అంశాలు గారు మాట్లాడింది క్విక్ గా చెప్తాను. మన అదే విధంగా పూడి తిరుపతిరావు గారు మాట్లాడినట్టు అంశాలు పూడి తిరుపతిరావు గారు ఇందాక ఏమంటారంటే మేము ట్విట్టర్ కు సంబంధించినటువంటి దాంట్లో స్పందించామని. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి నేరుగా సపోర్ట్ చేస్తారా లేదంటే వాళ్ళ ఇష్టమే, సపోర్ట్ చేయండి చెప్పండి, ఇప్పుడు కూడా చేసేటువంటి అవకాశం లేదని తేలిపోయింది. కాబట్టి అక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు బాధపడతారని కూడా నేను అనుకోవట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు ఆ విధంగా బాధపడేటువంటి అవకాశం ఉంది. మీ రిలేషన్ లో ఇలాంటి సమస్యలు కూడా మీ విభేదాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నేను చెప్తున్నా. ఎందుకోసం అంటే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కనీసం ట్విట్టర్ ద్వారా కానీ చెప్పొచ్చు, తప్పేలేదు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు కృష్ణమోహన్ గారు. అధికార పార్టీ వాళ్ళు
పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు. ఓకే అన్న మంత్రులు కూడా బూతులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అయితే ఇందాక బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏమంటారంటే, మేము బీజేపీ కలిసి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము అని అంటున్నారు. నేను ఈ చిత్తశుద్ధి అనేటువంటి మాటని జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉన్నది అనటంలో అసలు ఎటువంటి సందేహం లేదు. ఎవరికి కూడా అనుమానాలు లేవు. అసలు పొరపాటును కూడా అనుమానాలు రావు, ఇద్దరిలో కూడా అనుమానాలు రావు. కానీ బీజేపీకి ఈ విషయంలో చిత్తశుద్ధి ఉందా అనేటువంటిది కనీసం మన జనసేన నమ్ముతుందా? ఒకళ్ళ నమ్మితే నోటితో నొసుతో ఎక్కరించేటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుందో నేను సింపుల్ గా చెప్పేస్తా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో 2 కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు, 1 అమరావతి కీలకం, 2 ఉత్తరాంధ్ర కీలకమైనటువంటి చెప్పారు. ఈ 2 విషయాల్లోనే బీజేపీ యొక్క నాటకాలు ఎలా ఉన్నాయో చెప్తా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అమరావతి ఇక్కడే ఉండాలని ఉద్యమాలు చేస్తారు, స్టేట్మెంట్లు ఇస్తారు, అన్ని చేస్తారు. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు అమరావతి అయినా రాజధాని అయినా సరే ఆ రాష్ట్ర కృష్ణ కాదు, అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ అది. అక్కడ ఉండేది గవర్నమెంట్ చేస్తుంది. పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. అది పార్టీ ఒక రకమైనటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి పాటించాలి, ప్రొసీజర్స్ పాటించాలి, అలాగే అవి చేస్తుంది. పార్టీకి ఉండేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉండదు. పార్టీకి ఉండే స్వేచ్ఛ ఒప్పుకుంటాను. ప్లీజ్ ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ప్రైవేటీకరించొద్దని చెప్పడం లేదండి. మేము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతాం, ప్రైవేటీకరించడం ద్వారా చెబుతుంది. పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నదంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడైనా ప్రైవేటీకరణ చేసుకోండి, కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని రేపు పొద్దున ఉద్యమంలో చెప్పబోతున్నాను, కృష్ణ గారు. మన తిరుపతిరావు గారు జస్ట్ 30 seconds తక్కమని చెప్పేసేయండి మీకు చెప్పదలుచుకున్న పాయింట్. ఓన్లీ 30 seconds. కృష్ణమోహన్ గారు, ఇది కృష్ణాంజనేయులు గారు డిబేట్ కి సంబంధం లేనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ నేను సమాధానం చెప్పాలా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకి మాకున్నటువంటి విధానం మాకుంది. ఆ ఉక్కు ఫ్యాక్టరీ తాలూకా ప్రైవేటీకరణ కూడా ఇవాళ ఏదో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మీరన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం భాగం కాదది. గత కొంతకాలంగా పివి నరసింహారావు గారి గవర్నమెంట్ నుండి పరంపరలో వస్తున్నటువంటి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయానికి సంబంధించి ఒక సరైనటువంటి దిశగా పరిష్కారం, అది ఫలానాదని కాదు, మేము కేంద్ర నాయకత్వానికి, మా కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి గారు అండ్ కృష్ణాంజనేయులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.